అధ్యాయము 67వ వచనం నుంచి చదువుకుందాము. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రం నాయన. అనేక దినముల పర్యంతము తండ్రి మీ జీవం ఇచ్చి తండ్రి సంఘం ఎదుట మరి ఒకసారి నిలవబెట్టుకున్న తండ్రి, నా జీవన దాత అయిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా పాప శాపాలు, నా సర్వవ్యాధులు, నా శిక్షలన్నీ నీ పైన వేసుకొని నాయన నా కోసము ఇలకు దిగి వచ్చిన తండ్రివైన దేవా, కుమారుడైన తండ్రి మీకే వేలాది స్తోత్రాలు తండ్రి. నా పక్షమున తండ్రి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనలు చేస్తూ తండ్రి నాయన మీ ఆత్మని మాలో ఉంచుటకు తండ్రి, మాతో నివసించుటకు దిగి వచ్చిన తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనములు, స్తోత్రములు నాయన. నన్నును నా సమస్తమును తండ్రి మీ వశమందు ఉంచుకొనమని, కూడి వచ్చిన సంఘమును మీ వశమందు ఉంచుకొనమని, మాకు అవసరమైన వాక్యమును నాయన మీరే అనుగ్రహించి వ్యర్థమైన మాటలు నేను నోట ఉచ్చరింపకుండా నా నాలుకను ఆపి తండ్రి నాకును మాకును కావలసిన నాయన ఆహారమును అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని మా కోసం దిగివచ్చిన ఇమ్మానుయేలు నామధారుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనలను ప్రేమించు ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు మనకు కలుగునుగాక. ఆయన మన తండ్రి యొక్క దేవునికి ఒక యాజకునిగాను సేవకునిగాను చేసి ఉన్నారు. ఆమేన్. ఆయన సన్నిధానానికి కూడి వచ్చిన వాళ్ళారా, ఆయన సన్నిధిలో ఉన్న, ఆయన తొట్టి దగ్గర బాళ్ళుగా ఉన్న ప్రభు యేసునాథుని ముఖకాంతి మనందరి మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. విశ్వామంతయు నేలు వీరాసనుడవయ్యు, విశ్వామంతయు నేలు వీరాసనుడవయ్యు, పస్వాళితో దోటి పండియుంటివి నీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకోని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకోని, శ్రేయముగా పవళించు శ్రీకార వరసుత, కొనియాడ తరమే నిన్ను. ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న మాటలు దేవదాసయ్య గారు రాసిన మాటలు చదివి వినిపిస్తాను. పండుగలు సంతోషాభివృద్ధికి ఉపయోగములు.
ఈ లోకంలో ప్రతి మానవునికి ఏదో ఒక విషయంలో విచారం ఉండును. ఈ లోకంలో ప్రతి మానవునికి ఏదో ఒక విషయంలో విచారం ఉండును. అనుదినము విచారం ఉన్న ఎడ్ల ఆయుష్ క్షీణించును. గనుక అప్పుడప్పుడు పండుగలు ఆచరించవలసినదే. ఈ సమయంలో విచారం పూర్తిగా కాకపోయినను కొంతవరకైనను తగ్గును. మానవుని యొక్క చరిత్రలో సంతోషకరమైన సంగతులు గలవు. వీటిలో మిక్కిలి గొప్పది క్రీస్తు ప్రభు యొక్క జన్మము గనుక మనం విచారములు కష్టములు మరిచి ఆనందంతో సంపూర్ణ సిద్ధి పొందుదుము. దేవుడు మానవులను కలుగ చేసినప్పుడు తన వలె పరిశుద్ధులనుగా కలుగ చేసిన కానీ మంచి పాలలో విషపు చుక్క పడినట్లు అది మనుషుల్లో పాపం ప్రవేశించినది. కాలక్రమమున జనుల వృద్ధితో పాటు పాపము కూడా వృద్ధి పొందెను. దేవునికి తన సృష్టి చెడిపోవట బహు విచారం గనక పాపమును పరిహరించుటకు ఒక రక్షకుని పంపినని వాగ్దానం చేసెను. ఆమేన్. ఇంకా చాలా ఉన్నది, కొంచెం మాత్రమే చదివి, ఎందుకంటే మన విచారం కొద్దిగా తగ్గిద్దామని. ప్రతి దినము విచారములుండును. ఆ విచారం తగ్గడానికి ఏం చేయాలంటే మధ్య మధ్యలో మీరు విచారంగా కనబడుతున్నారు, అందుకనే చదివాను నేను. పండుగలు ఆచరించాలంట విచారం తగ్గడానికి. అన్నిటికన్నా గొప్ప పండుగ ఏదంట? క్రీస్తు. విశ్వమంతా ఏలే వీరాసుండైన క్రీస్తు వారు పసివాడి దొట్టిలో పసులు పరుండుకునే తొట్టిలోనికి వచ్చేయడమే అన్నిటికన్నా గొప్ప పండుగ అంట. ఈ పండుగ ఆచరిస్తే ఏమవుతుందంట? కష్టములు మరిచి ఆనందంతో సంపూర్ణ సిద్ధి పొందుతామంట. సంపూర్ణ సిద్ధి పొందాలంటే ఏ పండుగ ఆచరించాలి మనం? క్రీస్తుని ఆరాధించే పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ఇప్పుడు ఇక్కడ నాకు ప్రసంగం యొక్క అంశం ఏంటంటే మొదటి రాకడ సంఘ సుగుణములు. మొదటి రాకడ అంటే ఏంటి? మొదటి రాకడ సంఘ సుగుణములు. మొదటి రాకడ అంటే ఏంటి? మనకి క్రీస్తును ఆరాధించే పండుగే మొదటి రాకడ పండుగ. అన్ని లోకములకు అవతల ఉండి ఉన్నత లోకాన సన్నుతులు గైకొనుచున్న తండ్రి వందనాలని మన తండ్రి గారు రాస్తారు. అన్ని లోకాల కన్నా అవతల ఉండి ఇక్కడికి ఆయన దిగి వచ్చేసారు అని అంటే అంతకన్నా మనకి గొప్ప పండగ. మనం పుట్టినప్పుడు పండగ కాదు, మన బర్త్డేలు చేసుకునేప్పుడు పండగ కాదు, మనం పెళ్ళి చేసుకున్నప్పుడు పండగ కాదు, పిల్లలు పుట్టినప్పుడు పండగ కాదు, కానీ ఆయన దిగి వచ్చేసేదే మనకి పండగ. మనకి ఏమి ఇస్తుందంట? సంపూర్ణ సిద్ధి ఇస్తుందంట ఈ పండగ చేసుకుంటే. ఈ పండగ చేసుకొనిన సంఘం ఎవరు? మొట్టమొదటి సంఘం. నేను ఎప్పుడు చెప్పినా ఒక డ్రామాటిక్గానే చెప్తాను కొంత. ఒకసారి మన మొదటి క్రిస్మస్ అనగానే మనకి ఏం పెట్టుకుంటాం ఇక్కడ? క్రిస్మస్ ట్రీ కాదు, తొట్టి పెట్టుకుంటాం. యేసయ్య ఉంటారు తొట్టిలో, యోసేపు గారు ఉంటారు, మరియమ్మ గారు ఉంటారు, పక్కన గొల్లలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. ఇంకంత మాత్రమే మనం చూస్తాం. మొదటి క్రిస్మస్ అనగానే మనం పెట్టుకునేది ఏంటంటే అదంతా సెటప్ ఒకటి పెట్టుకుంటాము. ఆ మొట్టమొదటి రాకడలో, ప్రభువు యొక్క రాకడలో ప్రభువు వారిని ఎదుర్కొనడానికి ఈ చిన్న సంఘానికి ఉన్న లక్షణాలు ఏంటి? ఏ లక్షణాలు కలిగి ఉన్నారు ఈ చిన్న సంఘం? ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారు ఆ సంఘంలో? చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ కూడా అనలేము, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ సంఘ విశ్వాసులు కలిగిన లక్షణాలు, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు? విమోచకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన వ్యక్తి ఎవరో ఆ రక్షణ శృంగం కోసము ఎదురు చూసే సంఘమై ఉన్నారు వీళ్ళు. ఆ సంఘంని మనం ప్రతిసారి ప్రతి పండుగలో అందరినీ ధ్యానించుకుంటూనే ఉంటాము. కానీ ఆ రాకడ ఎదుర్కోవడానికి వీరు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు, సుగుణాలు కలిగి ఉన్నారు? ఒక్కొక్కరిని మనం ధ్యానించుకుందాము. ఇక్కడ మనం ఒక
అనుక్రమాన్ని, అంటే ఒక క్రానాలజీని మనం చూద్దాం. ఇక్కడ ఆ క్రానాలజీ ప్రకారం చూస్తే లూకా దగ్గరికి వద్దాం మనం. లూకా సువార్త చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు ఎలా ఉన్నారంట? సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. మధ్యలో చెప్తున్నారు నిరపరాధులుగా ఉన్నారంటే ఏ విషయంలో నిరపరాధులుగా ఉన్నారు వాళ్ళు? సకలమైన ఆజ్ఞల చొప్పున, అలాగే న్యాయ విధుల చొప్పున. ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు అన్నీ ఇచ్చారు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు ఎవరి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు? మానవ దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారా? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారా? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ముందు ఎందుకు వీరిద్దరు చెప్తున్నాను? నేను తొట్టి దగ్గర ఏమో వేరే వాళ్ళు చెప్పాను కదా, వారు కనబడుతున్నారు, వీరు కనబడలేదు, వీరు లేరు కూడా ఆ తొట్టి దగ్గర. కానీ ప్రభువునైతే చూచి ఉన్నారు. ఏ రీతిగా చూచి ఉన్నారు? వెనక్కి వద్దాం. మొదటి అధ్యాయంలోనే 41వ వచనం చూద్దాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకుందే బిగ్గరగా ఇట్లా నేను. ఎవరి గర్భంలో శిశువు గంతులు వేశారంట? ఎలిజబెత్ అమ్మగారి గర్భంలోనేమో శిశువు గంతులు వేసింది. ఎవరిని చూస్తేనంట? ప్రభువుని చూస్తే. ఎవరి దగ్గర ఉన్న ప్రభువుని చూస్తే? ఎవరి గర్భంలో ఉన్న ప్రభువుని చూస్తే? మరి చూసినట్టే కాదా? చూసినట్టే. అలాగే అక్కడ ప్రక్కన కింద అదే అధ్యాయంలో 67వ వచనం, ఇప్పుడు మనం చదివిన వచనాలు. మరియు అతని తండ్రి అంటే యోహాను గారి తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించను. ఇవన్నీ వచనాలన్నీ చదవండి మీరు. ఈ ప్రవచనం అంతా ఎవరి గురించి రాయబడి ఉంది? ప్రభు గురించి రాయబడి ఉంది. ఒక్క వచనం మాత్రమే. అక్కడ జరిగే ఫంక్షన్ ఏమో యోహాను గారి ఫంక్షన్ జరుగుతూ ఉంది. శిశువుకు పేరు పెట్టే ఫంక్షన్, నామకరణోత్సవం జరుగుతుంది యోహాను గారిది. ప్రవచనమేమో ఎవరి గురించి వచ్చింది? ఇక్కడ ఉన్న శిశువేమో యోహాను గారు, ప్రవచనమేమో ఎదురుగా ఉన్నారా ప్రభువు? మరియమ్మ గారికి కనబడుతున్నారా? మరియమ్మ గారికి అంటున్నా, ఎలిజబెత్ అమ్మ గారు కనబడుతున్నారా? బహుశా అప్పుడే గర్భము దాల్చి ఇక్కడికి వచ్చారు. అది మరియమ్మ గారి సందర్భం వచ్చినా నేను మళ్ళీ చెప్తాను. నేను గర్భం దాల్చగానే వచ్చారు ఇక్కడికి. ఒక బిడ్డ గర్భంలో పడితే కనీసం 40 దినాలకు కానీ స్కానింగ్లో కూడా తెలియదు. కానీ ఎలిజబెత్ అమ్మ గారికి ఎప్పుడే తెలిసిపోయింది? గర్భంలో పడగానే, ప్రభు గర్భంలో పడగానే ఎలిజబెత్ అమ్మ గారికి కనబడుతుంటే మళ్ళీ ఆయన చూసి ఏం గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తూ ఉన్నాడు? గంతులు వేస్తూ ఉన్నాడంట. వీరిద్దరి గురించి నేను వీరిద్దరి లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయి? సకల విధుల చొప్పున, న్యాయ విధుల చొప్పున, ఆజ్ఞల చొప్పున, అంటే ఏ విధమైన దేవుని దృష్టికి లోపం లేని వారుగా ఉన్నారు. దేవుని దృష్టికే లోపం లేని వారైతే మనుషులు మనకి ఇంకా లోపం పెట్టడానికి ఉంటుందా? దేవుడే నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్ అన్నప్పుడు మనం ఇంకే లోపం మనకు కనబడవచ్చు. వాళ్ళు మానవ సంబంధంగా మనం చూసినప్పుడు
ఎట్లా చూస్తున్నాం వాళ్ళని? 60 ఏళ్ళ ఆమె పిల్లలు పుడితే ఏమవుతుంది? ఏమైంది? ఎవరన్నా ఎట్లా అనుకుంటారు? 60 ఏళ్ళ ఆమెకి ఏంటి బాగా నిండు వృద్ధాప్యం రాశారు. ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే బహుకాలం గడిచిన వృద్ధులయ్యి. లోకం దృష్టికి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు? వెర్రివారిగా ఉన్నారు. వీళ్ళకి ఇంత వయసులో పిల్లలకి అనడం అవసరమా? పక్కన తమ్ముడికి పిల్లలో మనవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అని పెంచుకోవచ్చు కదా. మానవ దృష్టికి కనపడింది ఎవరికి కనపడుతుంది? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. అంటే నేను ఏమని చెప్పాను? నా పాఠ్యభాగం ఏమన్నాను? మొదటి రాకడ సంఘ సభ్యుల సుగుణములు. ఆ సుగుణాల వీరి నుంచి మనం నేర్చుకోవాల్సిందండి. ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవడం వల్ల మనం రెండవ రాకడికి మనం ఎలా సిద్ధపడగలుగుతాం? ఇప్పుడు ఏం కనిపించడం లేదు మనకి. కనిపించిన దాని మీద విశ్వాసం ఉంటుందా? కనిపించే దాని మీద అదృశ్యమైన వాటి మీద విశ్వాసం ఉంటుందా? దృశ్యమైన వాటి మీద విశ్వాసం ఉంటుందా? మీరు కనపడుతున్నారా ప్రభు? ఎన్ని వేల సంవత్సరాల నుంచి సుమారు అవ్వమ్మ గారికి వాగ్దానం ఇచ్చిన 4000 సంవత్సరాలకు కానీ కాలము పరిపూర్ణం కాలేదు. అంటే అప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నారు? నిరీక్షిస్తూ ఉన్నారు. ఎవరి కోసము? విమోచకుని కోసము, రక్షకుడి కోసము, ఇశ్రాయేలు రక్షించే రక్షకుడి కోసము ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్ని తరాలు అయిపోయి ఉంటాయో 4000 సంవత్సరాల్లో. ఆ నిరీక్షణ ఫలములో ఉన్నది మాత్రము బహు కొద్ది మంది మాత్రమే నిలిచి ఉన్నారు. ఎందుకు నిలిచి ఉన్నారు అంటే, ఏ లక్షణాలు అయితే ప్రభువు ఆశిస్తారో ఆ లక్షణాలు కలిగిన సముదాయం ఇక్కడ కలిగి ఉంది కాబట్టి ఆ నిరీక్షణ ఫలం వీరు చూస్తూ ఉన్నారు. ఈ అన్వయం మళ్ళీ చివరి భాగంలో మనకి ఎట్లా అన్వయించుకోవాలో మళ్ళీ నేను చెప్తాను. ఇవందరి గురించి ఒక్కొక్కసారి చెప్పినాక తర్వాత చూసినట్టయితే సకల ఎట్లా ఉన్నారంటే అన్ని ఆజ్ఞల్లో నడుచుకునేవారుగా ఉన్నారంట. న్యాయ విధులు నడుచుకునేవారుగా ఉన్నారంట. అలాగే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారంట. ఇక్కడ ఒక మాట చూసినట్టయితే 41వ వచనంలో ఏమని ఉన్నది? ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండి కొనినదై అని ఉంది. ఎట్లా ఉన్నారంట? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారంట. అలాగే జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారంట. ఆమెమో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారంట. జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారంట. వీరిలో ఉన్న లక్షణాలు ఏంటంట? ఆజ్ఞలు నడుచుకునేవారంట, న్యాయ విధులు నడుచుకునేవారంట, నీతిమంతులంట, పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నారంట, పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉన్నారంట. మనం ధ్యానిస్తే ఇంకా వీరిలో ఇంకా గొప్ప లక్షణాలు మనకు కనబడతాయి. సమయాభావం మనం ఒక్కొక్కరిని ధ్యానించుకోవాలి కాబట్టి మనం కొద్దిగా చెప్పుకుంటూ వెళదాం. వీరి ఎందుకని నేను దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంత గొప్ప భక్తులు కదా, అంత గొప్ప నీతిమంతులు కదా, ప్రభువుని ఎందుకు ప్రత్యక్షంగా చూడలేకపోయారు అని అనుకుంటూ ఉన్నాను. నేను అనుకుంటూ ఉంటే దేవుడు ఒక వచనం జ్ఞాపకం చేశారు. ఏ వచనం అంటే, వారు ఆ వాగ్దానం ఫలము పొందలేకపోయినను, చెప్పండి, దూరం నుండి చూచి వందనం చేసి వెళ్ళిపోయారంట. వీరి పని ఏంటి? యాక్చువల్గా ఈ పని అన్నమాట. 76వ వచనంలో ఉంది, ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. మన దేవుడు మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ప్రభువును తీసుకురావడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తిని తీసుకురావడం కూడా దేవుని దృష్టిలో అంత ప్రాముఖ్యమైనది. అంటే దేవుని మార్గాన్ని సిద్ధపరచడం కూడా, సరళం చేయడం కూడా అంత దేవుని ప్రణాళికలో. ఎట్లా యేసు ప్రభు వారి గురించి ప్రవచనాలు చెప్పబడి ఉన్నవో
యెషయా గ్రంథంలో 42వ వచనంలో కూడా ఎవరి గురించి చెప్పబడి ఉన్నది? ఈ యోహాను గారి గురించి చెప్పబడి ఉంది. దూతను పంపిస్తాను అని చెప్పేసి. ఇదిగో ఆయన మార్గం సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. అంటే వీరి పని ఏంటి? ప్రభువునకు ముందుగా నడిచే శిశువుని, ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడదువు. ఆయనని లోకాన్ని తీసుకురావడం వారి పనే అన్నది. మరియమ్మ గారు అలాగే యోసేపు గారికి ఎంత నీతి అవసరమైనదో ఆయన మార్గాన్ని సిద్ధపరచుటకు రావాల్సిన వ్యక్తిని కనేవాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఆయన దృష్టిలో అంతే నీతి కలిగి ఉండాల్సిన అవసరం దేవునికి ఏర్పడింది. అంటే ఎందుకు ప్రభువు వారిని చూడలేకపోయారు అని అంటే వారి పని అక్కడ వరకే. ఎక్కడి వరకు? ఆయనకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి ఎవరిని తీసుకురావాల్సి ఉన్నదో వారిని తీసుకురావడం వరకే వారి పని. కానీ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ దూరం నుంచి వందనం చేయగలిగారు. ఏ విధంగా? మరియమ్మ గారిని చూశారు. ఈమెమో మరియమ్మ గారిని చూశారు, మరియమ్మ గారి గర్భంలో ఉన్న శిశువుని చూశారు. అసలు జకరియా గారు మరియమ్మ గారిని కూడా చూడలేదు. ప్రవచనమేమో ముందేమో శిశువు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు యోహాను గారు. ప్రవచనమేమో ఎవరి గురించి చెప్పబడతా ఉంది? ఈ రానయ్యన్న శిశువు గురించి చెప్పబడతా ఉంది. ఈ ఘట్టమంతా చూసినప్పుడు మరణాత గుర్తొచ్చింది నాకు. మరణాత అంటే ఏంటి అర్థం? ప్రభువైన యేసు రమ్ము. కానీ ఇంకా ముందు కూడా ఉంది, ప్రభువు వచ్చుచున్నాడు. మీరు మరణాత చెప్పారు, ప్రభు వస్తున్నాడని చెప్పేసి ఏం చెప్పారు? వీరు దూరం నుంచి వందనం చేశారు, మన్నాత అయ్యా యేసయ్యా అని చెప్పేసి, ప్రభు వస్తున్నారు అని చెప్పేసి. వీరిద్దరిని జ్ఞానం చేశాము. తర్వాత వెళ్ళినట్లయితే మరియమ్మ గారిని చూద్దాము. మరియమ్మ గారి గురించి ఎన్నో పాఠాలు చూస్తూ ఉంటాం మనం. ఈమె ఎవరు? కన్యక యూదా గోత్రంలో పుట్టిన, యోధా గోత్రంలోంచి రావాల్సి ఉన్నది, ప్రభువారు రావాల్సి ఉన్నది కాబట్టి యోధా గోత్రంలోనే ఉన్న కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. 4000 సంవత్సరాల నుంచి కన్యకలు లేరా ఆయనకి? ఎంతోమంది వస్తూ ఉన్నారు, పోయారు. ఇశ్రాయేల్ దేశంలో కన్యకలు లేరా? యోధా గోత్రంలో కన్యకలు లేరా? మరియమ్మ గారు ఎందుకు ఉన్నారు అంటే ఆయన దృష్టిలో ఆమె యొక్క యోగ్యత, పరిశుద్ధత. ఆ యోగ్యత లేనిదే ఆ యొక్క యేసు ప్రభు వారికి తల్లి వరుసలో ఆమె దేవుడు కోరికిన యోగ్యత ఆమెలో ఉండుటను బట్టి ఎంతోమంది కన్యకలు ఉన్నా కూడా ఎవరిని ఎంచుకున్నారు? మరియమ్మ గారిని ఎంచుకున్నారు. అలాగే ఆమె యొక్క పరిశుద్ధ కన్యక అంటామా. కన్యక అంటే ఏంటి? నేను పురుషుని ఎరగని దాననే. పురుషుని ఎరగని ఆమె కన్యక, పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఎట్లాగైతే అంటే ఎలిజబెత్ అమ్మ గారి గురించి లేదంటే జకరియా గారి గురించి చెప్పబడింది, రాయబడింది. అంటే వారి సకల ఆజ్ఞల్లో కూడా నిరపరాధులుగా ఉన్నారని. ఏమి విషయంలో అది రాయబడపోయినప్పటికీ అవన్నీ కలిగి ఉండుటను బట్టియే ఏ విషయంలో లోపం కలిగి ఉన్న ఆమెని మచ్చ అయినా, ముడత అయినా, కళంకమైన మరి ఏది అయినా లేకపోవుటను బట్టి దేవుడు ఏం చేసుకున్నారు? ఆమెని ఆయన తల్లి వరుసలోని తీసుకొచ్చుకున్నారు. మరియమ్మ గారిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? పరిశుద్ధత. ఇంకొకటి యోగ్యత, పరిశుద్ధత, విధేయత. ఎక్కడ విధేయత మనం చూడగలము? ఇక్కడ చూడండి, 26వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడే 6వ నెలలో, ఏ 6వ నెల ఇది? 6వ నెల అని రాయబడింది కదా.
6వ నెల అంటే ఇక్కడ ఏంటి? ఎలిజబెత్ అమ్మగారికి గర్భం ధరించిన 6వ నెల అన్నమాట. అది 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గల్లైలోని నజరేత్ అనే ఊరిలో ఎక్కడికి వెళ్ళారంట? నజరేత్ అనే ఊరిలో వెళ్ళి అన్నీ చెప్తారు. దయాప్రాప్తురాల అని అనగానే తొందరపడుతుంది, ఏంటి వందన వచ్చినవని చెప్పేసి. ఇట్లాగమ్మ నీకు దిగో సర్వలోక రక్షకు నీ ద్వారా పుడతాడు, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉంది. ఏంటి? యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదే ఉండని అన్నీ చెప్తా ఉన్నారు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన గొప్పవాడే సర్వోన్నత దేవుని కుమారుడు అనబడి అన్నీ చెప్తా ఉంటే, నేను పురుషుని ఎరుగని దాన్ని ఎలా జరుగును అన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరియు నీవు బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. మళ్ళీ 38వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించారంట. ఇక్కడ 26వ వచనం ఎందుకు చదివానంటే, ఎక్కడ ప్రభు దూత ఎక్కడ కనిపించి మాట్లాడారు ఆమెకి? నజరేతులో ఉన్నప్పుడు కనిపించి మాట్లాడారు. ఇవి త్వరగా ఎక్కడికి వెళ్ళింది? జకరియా గారి ఇంటికి వెళ్ళింది. పక్కింట్లో జకరియా గారి పక్కింటికి వెళ్ళలేదు, కానీ యోధా ప్రదేశంలోకి వెళ్ళింది. యోధా ప్రదేశం ఎక్కడ చెప్పండి? మీరు వెనక చివరిలో మ్యాప్ చూడండి. ఉత్తర దేశం, ఇస్రాయేల్ ఉత్తర దేశంలోనేమో నజరేత్ ఉంటుంది, దక్షిణ దేశంలోనేమో యోదయ ఉంటుంది. చాలా కామన్గా మనం గమనించేది ఏంటంటే, ఆమె ప్రసవ దినం నిండినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందనే గమనిస్తాం మనం. కానీ గర్భం దాల్చగానే కూడా ఎక్కడికి వెళ్ళిందామా? సుమారు యోదయ దేశానికి వెళ్ళింది. సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరము అక్కడి నుంచి ఇక్కడికి అని అడిగితే అయ్యగారు 80 కిలోమీటర్లు అన్నారు. నజరేతు నుంచి యోదయకి. నజరేతు నుంచి యోదయకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆమె గర్భం దాల్చగానే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోకూడదా? పక్కనున్న బంధువులు చెప్పుకోకూడదా? ఎక్కడో యోదయలో ఉన్న ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి ఎందుకు పరిగెత్తింది? ఈ జకరియా ఎలిజబెత్ అమ్మగారులకు ఉన్నదేమో రాకడ నీతి అని మనం అనుకోవచ్చు. ఏమున్నది? రాకడ నీతి. అలాగే మరియమ్మ గారిలో ఉన్న లక్షణం ఏంటంటే రాకడ చురుకుదనము. ఏముంది? ఏదన్నా మనకి బాగా సంతోష పెట్టేదైనా బాగా దుఃఖ పెట్టేదైనా ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటాము? సమీపంగా అంటే తల్లిదండ్రులు చెప్పుకుంటాము, లేదా అక్క చెల్లెలు చెప్పుకుంటాము. ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాము చెప్తామా? మనలాగా ఇప్పటిలాగా ఏమన్నా వాహనాలు అప్పుడు ఉన్నాయా? పోనీ ఏ బైక్లో వెళ్ళిపోవడానికి ఎట్లా వెళ్ళి ఉంటుందామా? నడుచుకునే వెళ్ళి ఉంటుంది అంత దూరం. ఎందుకు అక్కడికే వెళ్ళాల్సి వచ్చిందామా? ఆత్మానుసారమైన విషయంలో వివేచింతురు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పుంటే నిందలు మోపేవాళ్ళేమో, పక్కన వాళ్ళు చెప్పుంటే, పొరుగు వారికి చెప్పుంటే ఇంకా అసహ్యంగా మాట్లాడేవాళ్ళేమో. నువ్వేంది కన్యకివి, నువ్వు గర్భం దాల్చడం ఏంటని. ఒక ఆత్మానుసారి దగ్గరికే పరిగెత్తింది. మన జీవితంలో కూడా మన ఆత్మీయ విషయాలైనా దేవుని విషయాలైనా మనం అంటే ఎటువంటి కంపానియన్షిప్, ఎటువంటి సహవాసం మనకు అవసరమైనది అంటే ఆత్మానుసారంగా ఉండేవాళ్ళు చెప్తే వారి రియాక్షన్ ఒకలా ఉంటుంది, శరీరానుసారులుగా ఉండేవాళ్ళు చెప్తే వాళ్ళ యొక్క ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. ఎక్కడో ఉన్న నజరేతు అంటే నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఆ చివరి ప్రసవ దినాల్లో అన్న యోసేపు గారు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు ఆమెకి? చెప్పగానే యోసేపుని తోడు తీసుకుని వెళ్ళిందామా? అంటే కన్సీవ్ అంటే గర్భం దాల్చగానే వెళ్ళిందని ఎలా చెప్పగలం అంటే, ఆమె చూడగానే ఇక్కడ ఎవరు గంతులేశారు?
అప్పటికే ఆమె గర్భం దాల్చిందనమాట. ఆమెకున్న లక్షణాలు ఏంటి? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ అంటే ఈ పాఠమంతట్లో నా యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ తండ్రి గురించి. వారు కూడా పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నారంట. ఒకరేమో, ఇంకోరేమో పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారంట. ఈమె కూడా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. వీరికి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రమేయం, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని ఎంత బలముగా ఉన్నదో ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క జన్మ కాలంలో మనం అది ఆద్యంతం మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం లేనిదే, పరిశుద్ధాత్మ శక్తి లేనిదే వారికి ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పనులు కాదు మానవ శక్తితో. ఇంకో విషయం గమనించినట్లయితే ఒక అన్యూజువల్ థింగ్ అంటే ఏంటి? అసాధారణమైన కార్యం అన్నమాట. ఏమేమో కన్యక, ఆమెమో వృద్ధురాలు. అది అసాధారణమే, ఇది అసాధారణమే. అసాధారణం, అసాధ్యం. అసాధ్యం ఇది మానవ జ్ఞానానికి అసాధ్యం. ఒక అసాధారణమైన, అసాధ్యమైన, ఒక ఆత్మీయమైన కార్యం జరిగినప్పుడు అక్కడ కూడా ఒక అసాధారణమైన స్థితిలో ఉంది. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ నాకు కూడా ఇది 6వ మాసం అమ్మ అని ఆమె చెప్తా ఉంది. అంటే ఒక ఆత్మీయమైన సహవాసంలోకి ఆమె వెళ్ళినప్పుడు ఈమె వెళ్ళి ఆమెని హేళన చేయలేదు, ఆమె వచ్చి ఈమెని హేళన చేయలేదు. ఇద్దరు ఒక అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అది దేవుని అనుగ్రహంగా వారిద్దరు భావించి వాళ్ళ కాన్వర్జేషన్ చూడదు ఎంత బాగుంటుందో. మనం ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోగానే ఎలా మన మాటలు ఎలా ఉంటాయి? అయ్యో అదే తెలుసు కదా, ఇంకా నేను మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీరిద్దరు సంభాషణ చూడండి ఎంత బాగుంటుందో. అది ఒక ఆత్మ నిండిన, ఆత్మావేశం కలిగిన, ఆత్మ పూర్ణత కలిగిన, పరిశుద్ధాత్మ కలిగిన వారి యొక్క సహవాసము, లేదంటే ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుంది వీరి సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమెమో పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె మాట్లాడుతూ ఉంది. ఈమెమో మరియమ్మ గారు ఏమంటున్నారు? నా ఆత్మ, నా ప్రాణమేమో ప్రభువుని గణపరుస్తూ ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ప్రాణమేమో గణపరుస్తూ ఉందంట, ఆత్మేమో అనుదినము నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఒక ప్రాణంతో గణపరిచే స్థితి, లేదంటే ఆత్మతో ఆనందించే స్థితిలో మనం కూడా మాట్లాడుకోగలిగితే అది ఎంతో బాగుంటుంది. మనం కూడా ఈ యొక్క గుంపులోకి రాగలుగుతాము. మరియమ్మ గారిలో ఉన్న లక్షణాలు ఏం చూస్తూ ఉన్నాము? కన్యక, పరిశుద్ధురాలు, యోగ్యురాలు, విధేయత. ఇట్లా గాబ్రియల్ దూతగారు చెప్పారు. చెప్పగానే ఈ దేవుని వల్ల జరుగుతుంది అనగానే ఆమె వెంటనే ఎంత ధన్యత, తరతరములు నన్ను తల్లి అంటారని ఎంత విధేయత కలిగి ఆమె ఒప్పుకుంటుంది. మనమైతే 100 ఆలోచనలు చేస్తాం, 1000 ఆలోచనలు చేస్తాం. అదవుద్ది, ఇదవుద్ది, వాళ్ళు అదంటారు, వీళ్ళు ఇదంటారు, నాకు ఎట్లాగో ఇట్లా అని అన్ని 100 చెప్తాం. కానీ ఆమె ఏం చేస్తున్నారంటే విధేయత చూపించారు. అలాగే రాకడ చురుకుదనం కలిగి ఉన్నారు. త్వరగా యోదయ కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళను అని ఉంది. ఎక్కడో నజరేతులో నుంచి ఎక్కడో యోదయలో ఉన్న కొండసీమలకి ఆమె చురుగ్గా పరిగెత్తుకొని వచ్చివేశారు. ఒక్కొక్కరి లక్షణాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఈ లక్షణాలన్నీ మనసులో పెట్టుకోండి. తర్వాత అంతా మనం ఒక సున్నాలాగా, అంటే ఒక పూర్ణంలాగా చేసుకొని ఆ లక్షణాల సమాహారాన్ని మన మెడలో కూడా వేసుకుందాం. అట్లా యోసేపు గారి దగ్గరికి వద్దాము. యోసేపు గారు ఎలాంటి ఆయన? నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు అని రాసేశారు అంటే తిరుగులేంది. ఒక కన్యారత్నం వివాహం ముందు గర్భవతి అయింది అంటే
పురుషుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? అసలు ఇంకా ఆలోచన చేయరు. చలో అక్కర్లేదు నువ్వు అంటే మానవ సంబంధంగా ఇంకా రెండో ఆలోచన ఉండదు ఇక ఎవరికి. కొంచెం అంగీకరిద్దామని కూడా అనుకోరు. ఇంకా ఇష్టపడతారు అసలు? ఎంత ముసలోడికైనా కన్యకనే ఇష్టపడతాడు. ఆయన ఆలోచించుకుంటూ ఉంటే భయపడకయ్యా అనగానే ఒక మాట గబ్రియేల్ గారు వెంటనే ఆయన ఏమైపోయింది, ఆయన మనసంతా ఆలోచన అంతా అని ఇక్కడ చాలా సందర్భాలు యోసేపు గారికి భయపడకు అని చెప్తూ ఉన్నారు, మరియమ్మ గారికి భయపడకు అని చెప్తూ ఉన్నారు, అలాగే జకరియా గారికి భయపడకు అని చెప్తున్నారు. ఎవరో దేవుని సముఖమందు నిలిచి నేను గబ్రియేలును సువర్తమానాలు తెస్తాను, నేను మంచి వర్తమానాలు తెస్తాను. కొంతమంది వస్తారు లేదా కొంతమంది దర్శనాలు చెప్తారు, వాళ్ళు వస్తున్నారంటే భయపడతాం. చెడ్డ వార్తలే చెప్తారు, చెడ్డ దర్శనాలే చెప్తారు, చెడ్డ మాటలే చెప్తారు. కానీ గబ్రియేల్ గారు ఏం చేస్తున్నారు? శుభవర్తమానాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏ పొజిషన్లో, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? భయపడుతూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు భయాన్ని ఏమో ఒక మాటతో తీసేస్తా ఉన్నారు, భయపడకము. అంత నీతిని కలిగి ఉన్న యోసేపుని ఎవరుగా ఎంచుకున్నారు ప్రభువు? యేసు ప్రభు తండ్రిగా ఎంచుకున్నారంట. ఈయన గురించి ఎట్లా ఒక మాట రాయబడి ఉన్నది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు. ఏ క్వాలిఫికేషన్ ఉంది ఈయనకి? దావీదు వంశంలోను గోత్రములోను. అంటే యేసు ప్రభు తండ్రిగా ఉండడానికి కావలసిన లక్షణం ఏంటి? దావీదు వంశంలో పుట్టినవాడే ఉండాలి, దావీదు గోత్రంలో పుట్టినవాడు అయి ఉండాలి. మనం కూడా యేసు రక్తం చేత కడగబడిన వారమై ఉండాలి, యేసు రక్తం చేత కొనబడిన వారమై ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క నామంలో ఆ గోత్రంలో మనం కూడా నిలవవలసిన వారమే ఉన్నాము. ఎంతోమంది యోసేపులు ఉండి ఉండొచ్చు, ఎంతోమంది పురుషులు ఉండి ఉండొచ్చు, ఇశ్రాయేల్ దేశమంతా ఎంతోమంది ఉండి ఉండొచ్చు. కానీ ఎవరిని దేవుడు ఎందుకు చేసుకున్నారు? ఈయనలో ఉన్న నీతిని బట్టి. ఎందుకు చేసుకున్నారు? ఈయనలో ఉన్న నీతిని బట్టి, రాకడ నీతి కలిగి ఉండటాన్ని బట్టి. ఈ రాకడ నీతి ఇంతకుముందు ఎవరికి కలిగి ఉన్నారని చెప్పాను నేను? నీతిమంతులంట. అన్ని విషయాల్లో నిరపరాధులను నీతిమంతులంట. ఈ రాకడ నీతి, ఈ నీతి అనేది అసలు ఎంత క్రీమీ లేయర్ అంటారు చూసారా? ఈ లక్షణాలన్నీ మనం ధ్యానిస్తూ ఉంటే అవన్నీ కూడా ఎలాంటి లక్షణాలు? అవి ఇంకా తిరుగులేని లక్షణాలు. ఏవైతే దేవుని హృదయాన్ని గెలుచుకునే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా వీరు కలిగి ఉన్నారు. దేవుని నీతి కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. అన్ని ఆజ్ఞల్లో, సకల ఆజ్ఞల్లో నిరపరాధులుగా ఉన్నారు. అలాగే నిందారహితులుగా ఉన్నారు. ఇంకేం చెప్పి ఉన్నాను నేను? రాకడ చురుకుదనం కలిగి ఉన్నారు. ఎవరైపోయారు మనకి? నలుగురు అయిపోయారు మనకి. అంటే వాళ్ళిద్దరు ఒక సెట్టు, భార్యాభర్తలైనా ఒకడు చాలా ఏంటంటే భార్యాభర్తల్లో ఇద్దరు కలిసి అన్నిటికీ ఆ లక్షణాలు తగిన వారు ఉంటారా? సాధారణంగా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఇప్పుడు ఒకవేళ అన్ని ఆజ్ఞలు పాటించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తిలో కూడా ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. ఒక భక్తిగా ఉండొచ్చు, లేదా ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేకులు సగం ఇటు సగం అటు ఉన్నారా లేదా? సగం ఇటు సగం అటు ఉన్నారు. కానీ వారిద్దరూ కూడా అన్ని విషయాల్లో ప్యారలల్గా సమానంగా ఉన్నారు, సమాంతరంగా ఉన్నారు. దేవుని దగ్గర ఎక్కడ కొదువు లేదు వారికి. అంటే భార్యాభర్తలుగా ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వారందరిని చూసి మనం ఏమవ్వాల్సి ఉన్నది? నేర్చుకోవలసి ఉన్నది, అవన్నీ పొందుకోవలసి ఉన్నది, సంపాదన చేసుకోవలసి ఉన్నది. అలాగే మరియమ్మ గారిలో ఉన్న లక్షణాలని, యోసేపు గారిలో ఉన్న లక్షణాలని ఏవైతే ఉన్నాయో చూచి ఉన్నాం. ఇంకేమైంది ఇక్కడ? అంతా అయిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరు
మరియమ్మ గారిని చూసేసాము, యోసేపు గారిని చూసేసాము. ఇప్పుడు యేసయ్య పుట్టేశాక మళ్ళీ ఎవరిని చూస్తాం మనం ఇక్కడ? గొర్రెల కాపర్లు. యేసయ్య పుట్టగానే కనబడింది ఎవరికి? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళారు ఆయన. జ్ఞానుల దగ్గరికి వెళ్ళారా? పుట్టగానే ఎవరి దగ్గరికి వెళ్ళారు? గొర్రెల కాపర్లకి. ఆ లోకంలో ఆ దేశంలో ఎంతోమంది గొర్రెల కాపర్లు ఉన్నారు, ఎంతోమంది మంద కాచుకొంచు ఉన్నారు. ఇక్కడ 2వ అధ్యాయం లోకాసు వార్త 8వ వచనం నుంచి వారి యొక్క చరిత్ర చూస్తాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా. ఏ వేళ అంట? పగటి వేళనుందా? రాత్రి వేళ అందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. నైట్ షిఫ్ట్లు ఉండే వాళ్ళు పగలన్నా పడుకుంటారు. కానీ వీళ్ళు రాత్రి వేళ ఏం చేస్తున్నారంట? మందని కాచుకొంచున్నారంట. ఇక్కడ ఎంతోమంది చెప్పుకున్నాం, గొర్రెల కాపర్లు ఉన్నారు, మందను కాచుకుంటూ ఉన్నారు, రాత్రి వేళే కాచుకుంటూ ఉన్నారు. కానీ దేవదూత గారు వీరి దగ్గరికే ఎందుకు వెళ్ళారు? రాకడ నిరీక్షణ. వీరందరిలో కూడా ఉన్న కామన్ ఏంటంటే రాకడ నిరీక్షణ కలిగి ఉన్నారే కాబట్టి అవన్నీ అందుకోగలిగారు. మనం ఏం చేస్తున్నాము? మనం చూస్తూ ఉన్నామా? యేసయ్య వస్తారు, అదే నిరీక్షణ అంటే. వాళ్ళు మెస్సయ్య వస్తారని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అందరు గొర్రెల కాపర్లు ఉన్నారు, చాలామంది వీరు ఉన్నారు. కానీ వీరు ఏం చేస్తున్నారయ్యా అంటే మందను కాచుకొంచు యేసయ్య గురించి, మెస్సియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? నాకు చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తా. డెకరేషన్స్ నైట్ అంతా చేస్తూ ఉంటారు. ఇద్దరు ఉన్నారనుకోండి, నిన్న ఏ సీరియల్ ఆగిపోయింది, ఈరోజు ఏం వచ్చేస్తుందో అని టెన్షన్గా మాట్లాడుకుంటారు. ఇంకో ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ క్రికెట్ IPL ఏమైపోద్దో అని మాట్లాడుకుంటారు. ఇంకో ఇద్దరు ఉన్నారనుకోండి, జబర్దస్త్ గురించో లేకపోతే ఏవేవో బిగ్ బాస్లో మాట్లాడుకుంటారు. ఇద్దరు చక్కగా బంగారు తల్లిలో బంగారు తండ్రిలో ఉన్నారు. ఈ సమయాన్ని రాకడొస్తే ఏమైపోద్దని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ డెకరేషన్ చేస్తున్నారు, అందరూ రాత్రే చేస్తున్నారు, అందరూ మెలకుగా ఉన్నారు. కానీ అసలైన మెలకు ఎవరికి ఉన్నది? రాకడ మెలకువ అంటారు. అది అలర్ట్నెస్. ఆ సమయంలో చలి కదా, అక్కడ ఇశ్రాయేల్ దేశం అంటే చాలా చలి ఉంటుంది, రాత్రి అంటే ఇంకా చలి ఉంటుంది. వారు ప్రభువు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? మొట్టమొదట గొర్రెల కాపర్ల దగ్గరికే వెళ్ళారు ఆయన. వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనకి పండితులే కావాలా, జ్ఞానులే కావాలా? ఆయనకి పామర్లు అక్కర్లేదు ఆయనకి. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని శ్రేయముగా పవళించు శ్రీకర వరసుత. ఎవరైతే వారి ఆత్మల్ని ఆయనకు పాన్పుగా చేసుకుంటారో వారందరికైనా సమీపంగా ఉండే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎక్కడ చక్కటి మాట ఎలా ఉంది? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. తొట్లోనేమో అక్కడ ఉన్నారు ఆయన, తొట్టి చుట్టూ మహిమ ఉన్నదని ఇక్కడ రాయబడిందా? అక్కడ మానవ శిశువుగా, మానవ బాలుగా మాత్రమే కనపడుతున్నారు. కానీ ఆయన దైవకార్యం ఎక్కడికి వెళ్ళి కనపడతా ఉంది? ఆయన దైవశక్తి ఎక్కడ కనపడతా ఉంది? గొర్రెల కాపర్ల దగ్గర కనిపిస్తూ ఉంది. మన చుట్టూ ఏ రోజన్నా మహిమ ప్రకాశించిందా? ఒకరోజు అన్నాను, గొర్రెల కాపర చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించిందంట. వాళ్ళ మంట పెట్టుకున్నారు, ఆ మంట కాదు వచ్చింది లైట్. ఎవరి మహిమ ఉంది? ప్రభువు చుట్టూ ఉన్న మహిమ. ఇక్కడ వీరికి ఏమి కలిగి ఉన్నారు వీళ్ళు? గొర్రెల కాపర్లు రాకడ నిరీక్షణ ముందే పెట్టుకుని అందరూ ఆ రాకడ నిరీక్షణలో ఉన్నవారే. రాకడ మెలకు కలిగి ఉన్నారు.
ఈ మెలకువ గురించి తర్వాత ప్రభువు వారు ఎన్నో మార్లు మనం హెచ్చరించున్నారు. ఎన్ని మార్లు హెచ్చరించున్నారంటే మార్కు సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 32వ వచనం నుంచి 37వ వచనంలోపు 32 నుంచి 37 లోపు ఎన్ని వచనాలు ఉన్నాయండి? 6 వచనాల్లో 4 సార్లు ఏమనుంది? మెలకువగా నుండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, తూలిపోయే వాళ్ళారా మెలకువగా ఉండండి, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్న వాళ్ళారా మెలకువగా ఉండండి, విచారాల చేత నిద్రపోయే వాళ్ళారా మెలకువగా ఉండండి, ఐహిక విచారాల వల్ల మత్తుగా నిద్రపోయే వాళ్ళారా మెలకువగా ఉండండి. ఇన్నిసార్లు ఎందుకు నొక్కి వక్కాణించారంటే ఆయన ఎందుకు నొక్కి వక్కాణించారు? ఆయన ప్రొద్దుగుంకి వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తారో తెలియదు, కోడి కూయినప్పుడు వస్తారో తెలియదు, తెల్లవారినప్పుడు వస్తారో తెలియదు, కాబట్టి ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి. అవన్నీ మళ్ళీ చదవండి. కాబట్టి 4 సార్లు ఏమని రాయబడి ఉన్నది? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఆయన అర్ధరాత్రి వస్తారో ప్రొద్దుగుంకి వస్తారేమో మెలకువగా ఉండండి, అర్ధరాత్రి వస్తారేమో మెలకువగా ఉండండి, కోడి కూయినప్పుడు వస్తారేమో మెలకువగా ఉండండి, తెల్లవారినప్పుడు వస్తారేమో మెలకువగా ఉండండి. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కాబట్టి ఎప్పుడు మెలకువగా ఉండండి. ఇది బాహ్య సంబంధమైన మెలకువ కాదు అని నేను స్పష్టం చేశాను. ఇందా చెప్పాను కదా ఉదాహరణ, మీకు అర్థమయ్యే రీతిలో. అందరూ మేలుకొని డెకరేషన్లు చేస్తున్నారు, కానీ మెలకువ ఎవరు కలిగి ఉన్నారు? రాకడ ధ్యానము, ఆ రాకడ తలంపులు. 2 మంచం మీద పడుకుంటారంట, ఒకరు వెళ్ళిపోతారు, 2 విసురుతారంట, ఒకరు వెళ్ళిపోతారు. అంటే ఏంటి? ఆ మెలకువ కలిగి ఉన్నారు. నిద్రపోతున్నా నిద్ర అనే శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మకు కావాల్సిన మెలకువ ఎవరు కలిగి ఉన్నారు ఇక్కడ? ఈ గొర్రెల కాపర్లు కలిగి, రాకడ మెలకు కలిగి ఉండటాన్ని బట్టి ఏం చేయగలిగారు? వీరు కూడా ఏం చేస్తున్నారంట? 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని శిశువును చూచారంట. ఎట్లా వెళ్ళారంట? వాళ్ళ మందని అన్నిటిని వదిలేసేసి మరియమ్మ గారు ఎట్లా వెళ్ళిపోయారు? త్వరగా వెళ్ళి. వీరు కూడా ఎట్లా వెళ్ళారంట? త్వరగా వెళ్ళి తొట్టిలో ఉన్న బాలుని చూడడానికి వెళ్ళిపోయారు. దేనికోసం నిరీక్షిస్తున్నారో అది కనపడి చెప్పేసరికి ఏమైపోయింది? వీళ్ళకి ఇక మహా సంతోషం అయిపోయింది. అందరికీ మీకు మహా సంతోషకరమైన సువర్తమానం చెప్తున్నాను. ఎందుకన్నారంటే వాళ్ళకి అది చెప్పేసరికి ఎంత సంతోషం అయిపోయిందో అన్నమాట. ఒక భయంకరమైన చీకట్లో వారు జీవిస్తూ ఉన్నారు. అట్లాంటి చీకట్లో ఉన్నప్పుడు ఒక ఎంతో సంతోషకరమైన, ఒక ఎంతో విచారంలో ఉన్న మనకి, ఎంతో దుఃఖంలో ఉన్న మనకి, లేదంటే ప్రాణం చనిపోయే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు నువ్వు బతుకుతావు అని డాక్టర్ చెప్తే మనకి ఏమవుతుంది? మహా సంతోషం కలుగుద్ది. అలాగా ఒక మెస్సియా వచ్చాడు అని చెప్పేసరికి వాళ్ళు చెలో ఇక గొర్రెలొద్దు, మాకు కర్రలొద్దు, పరుగు. స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళారా? సూట్లు వేసుకోవడానికి ఇంటికి వెళ్ళారా? మంచి తెల్ల పంచె కట్టుకోవడానికి వెళ్ళారా? ఎట్లా వెళ్ళిపోయారు? ఉన్న పడాన్ని గుడికి రావద్దు, స్నానం చేసి రండి. వారు ఉన్న పడాన్ని వెళ్ళిపోయారు. అంత నిరీక్షిస్తూ ఉన్నారనమాట. ఏది గుర్తుకు రానంతగా త్వరగా రాకడ చురుకుదనం. మరియమ్మ గారు ఏమయ్యారు? త్వరగా యోదయ కొండసీమలు ఎక్కడో ఉన్న యోదయ దేశానికి వెళ్ళారు నడుచుకుంటా. త్వరగా వెళ్ళిపోవాలని. అలాగే వీరు కూడా వారి మందలన్నీ వదిలేసారు. ఇప్పుడే చెప్పా, ఎంతోమంది మంద కాపర్లు ఉన్నారు, ఎంతోమంది గొర్రెల కాపర్లు ఉన్నారు. వారందరికీ ఆ ప్రత్యక్షత దొరకలేదు. ప్రభువుని పుట్టగానే చూసిన వారెవరో? మనం కొన్నిసార్లు ఏంటంటే తొట్టిలో ఉన్న శిశు చూడడానికి ఏం గొర్రెలు
ఇంట్లో ఉన్న వాళ్ళని జ్ఞానం చూశారు, దేవాలయంలోనేమో సిమియోన్ గారు చూశారు అని మనం మానవ జ్ఞానంతో వాళ్ళని ఏం చేస్తూ ఉంటాము, బేరీజు వేస్తూ ఉంటాము వారి అంతస్తుల్ని. కానీ అందరికన్నా మొట్టమొదటి చూసిన వాళ్ళు ఏ విధమైన దోషము కానీ, ఏ విధమైన కపటము కానీ, ఎంత ఇన్నోసెంట్ అంటాం చూసారా, దాన్ని ఏమంటారు, అమాయకత్వం ఒకటి, నిష్కళంకమైన స్థితి. ఎంతో నిష్కళంకంగా వారి హృదయాలు ఉండటాన్ని బట్టి మొట్టమొదటిగా చూసిన ప్రభువు యొక్క అప్పుడే పుట్టిన ప్రభువుని మొట్టమొదటి చూసిన వారెవరు, పామరులైన గొర్రెల కాపర్లు. ఆమోస్ గారు గొర్రెల కాపరే, కానీ ఆయన దేవుని యొక్క ప్రవక్తగా ఉండడానికి అదేమీ ఆటంకం కాలేదు. ఆయన యొక్క తక్కువ స్థితి. అలాగే వీరు కూడా ఏమయ్యారు, మొట్టమొదటిగా చూసి త్వరగా వెళ్ళిపోయి చూశారంట. వారి యొక్క పరిస్థితులతో సంబంధం లేదు, చలి లేదు, ఏం లేదు, ఏమనుకోలే, కుటుంబం లేదు, పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అట్లా రాకడ చురుకుదనం వీరు కలిగి ఉన్నారు. మనం కూడా అట్లా చెప్తాను లాస్ట్లో అవన్నీ. మనం కూడా అట్లాంటి రాకడ చురుకుదనం, త్వరగా వెళ్ళే రాకడ చురుకుదనం మనం కూడా ఎట్లా కలిగి, ఒక్కొక్కళ్ళ లక్షణాలన్నీ నేనేం చెప్పాను అంతా చివరికే సర్కిల్ కూడా దండ చుట్టుకొని ఏం వేసుకోవాలి, మనం మెళ్ళ వేసుకోవాలా. వీటిలో ఏది ఒకటి లోపం ఉన్నా కూడా పైకి వెళ్ళలేం మనం. వారంటే ఎదుర్కోగలిగారు ఎవరిని, మెషియాని, రక్షకుణ్ణి, రక్షణ శృంగాన్ని ఎదుర్కోగలిగారు. కానీ మనం ఆ లక్షణాలు కలిగి ఉంటేనే కానీ మనం ఎదుర్కొని వెళ్ళలేము. తర్వాత చూసినట్టయితే జ్ఞానులను చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే పుట్టగానే చూసింది ఎవరు, ఇక్కడ గొర్రెల కాపర్లు. తర్వాత చూసిన వారెవరు, అన్నా సిమియోను గారు చూశారు. ఎవరో 8వ దినాన 21వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టిరి. ఎన్నో దినాన చూశారంట, ఎన్నో దినాన వచ్చారంట. ఎక్కడికి వచ్చారు, 8వ దినాన దేవాలయానికి వచ్చారు. ఇక్కడ మనం 8వ దినాన యోహాను గారి పేరు పెట్టే సమయాన్ని మనం చూసి ఉన్నాం, ఆయన నామకరణాన్ని. అక్కడ ఏమొచ్చింది, ప్రవచనం ఎవరికి వచ్చింది, జకరియా గారికి. యేసయ్య నామకరణానికి ఎవరికి వచ్చింది ప్రవచనం, సిమియోను గారికి వచ్చింది. ఈ 25వ వచనంలో చూసినట్టయితే, యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యిండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎన్ని సుగుణాలు ఉన్నాయండి. రాకడ నీతి కనపడుతుందా లేదా, రాకడ నీతి కలవాడై ఉన్నాడు, భక్తిపరుడై ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు రాకడ నిరీక్షణ కలిగిన వాడు ఉన్నాడు. ఏ రాకడ నిరీక్షణ, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కోసం అంట. ఇశ్రాయేల్ ఆదరణ అంటే ఎవరు, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవారంటే మెస్సియా కోసం కనిపెట్టేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఏమని ఉన్నదండి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. జ్ఞానులు వచ్చినప్పుడు నక్షత్రం ఎక్కడ నిలిచింది, వచ్చి ఇంటి మీద నిలిచెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎందుకు నేను ఇది సారూక్తి చెప్పడం కోసం చెప్తున్నా. నిలిచి ఉండడం అంటే ఏంటికా, అటు ఇటు కదలడం అని కాదు. అక్కడ మళ్ళీ వెళ్ళిపోద్దానో, మళ్ళీ కిందకి వెళ్ళిపోద్దానో, పైకి వెళ్ళిపోద్దానో, అటు ఇటు వెళ్ళిపోద్దాను కాదు. స్టేబుల్, అతని మీద నిలిచి ఉండెను. ఇక్కడ యొక్క తేడాలు గమనించండి. ఎలిజబెత్ అమ్మగారు ఎలా ఉందంట, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారంట.
ఎండలో ఉన్నవారు నీళ్ళలో జరగండి కొంచెం. పరిశుద్ధాత్మ, ఎలిజబెత్ అమ్మగారికి ఏమో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారంట. జకరియా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆత్మపూర్ణుడని లేదు, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారంట. ఈయనకి ఏముందంట? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటే ఇంకా అట్లా ఉన్నది. ఆ చొక్క ఇంటి మీద నిలిచిపోయినట్టు ఏముంది? ఈయనకి నిలిచి ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఈ మాట ఎంత నాకు అది టచింగ్గా ఉంటుందంటే, దేవాలయంలోనికి వచ్చి ఆత్మవశుడయ్యను అని ఉన్నదా? ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. ఈ మాట ముందు మనం ఎవరన్నా నిలబడగలమా? ఈయనకి రాయబడిన మాటల ముందు మనం నిలబడగలమా? ఒక్కొక్కరి మాటలు నేను వారి లక్షణాలు చెప్తున్నా, సుగుణాలు. వారి ముందు మనం ఏం చేయాలి? మీరు బేరీజ్ వేసుకోండి. నేను ఇక్కడ నిలబడగలనా? ఈ లక్షణం ముందు నిలబడగలనా? ఈ లక్షణం ముందు నిలబడగలనా? ఈ ఒక్కల అన్నిట్లో కనీసం 2 లక్షణాల ముందులో నిలబడగలనా? అన్నీ అయ్యేసరికి దండ ఎన్ని లక్షణాలు అవుతాయో తర్వాత చూద్దాం. మనం ఆత్మ అతని మీద నిలిచి ఉన్నదంట. మనం చూస్తూ ఉంటాము. అప్పుడు దాకా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా ప్రార్థన చేయమనిగా మనకి ఏం వచ్చేస్తుంది? ఆత్మ అప్పుడు వచ్చేస్తుంది మనకి. నిన్న ప్రార్థనలో పిల్లలు అల్లరి చేస్తుంటే గమనిస్తూ ఉన్నా. ఒకళ్ళు ఎవరు చూస్తూనే ఉన్నారు ప్రార్థన అంతా కూడా. ప్రార్థన చేయమనగానే గంభీరంగా ఏడుస్తూ ఉన్నారు. అంటే ఆత్మ నిలిచి ఉండడం. అది ఆత్మ వశమై దేవాలయంలోనికి వచ్చాను అనే దాని ముందు మనం ఏమి వశమై లోపలికి వస్తూ ఉన్నాం? దేవాలయంలోనికి లోకవశంలో నుంచి మనం దేవాలయంలోకి వస్తున్నాము. ఏవేవో గందరగోళాలు, శరీర బాధల వశమై దేవాలయంలోకి వస్తున్నాము. అంతరంగ బాధల వశమై దేవాలయంలోకి వస్తున్నాము. ఆత్మవశమై దేవాలయంలోనికి మనము వస్తున్నామా? మళ్ళీ దేవాలయం దగ్గరనే ఏమైపోతాము? లోకవశమైపోతాము. ఈతి బాధలు, ఐక్య విచారాలు. అందుకే ఆ పైది 2 సార్లు చదివించి, ఆత్మ అతని మీద ఉండెను, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇంకా అతని మీద ఉండమంటే ఇంక ఉండిపోయిందనమాట. ఆయన మీద ఉండిపోయిందనమాట. అంటే ఆయనలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్నమాట పరిశుద్ధాత్మ తండ్రి. దేవాలయంలోకి వచ్చినప్పుడు మాత్రం కాదు, వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉండిపోయిందంట. నిలిచి ఉండెను. ఈయనలోని లక్షణాలు ఏంటి? రాకడ నీతి కలిగిన వాడు, భక్తిపరుడు, ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, అంటే రాకడ నిరీక్షణ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద నిలిచిపోయి ఉన్నదంట. నిలకడగా, స్టేబుల్. మేఘాలు కదలట్లేదు, వర్షం వస్తుందో లేదో తెలియట్లేదు అనుకుంటాం మేఘాల వైపు చూసి. వెళ్ళిపోయే మేఘాలు అనుకోండి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని మేఘాలు ఏం చేయవు, ఒక్కోసారి కథలు అట్లాగే నిలబడతాయి. అట్లాగే ఈయన మీద కూడా ఏమైందంట? ఆత్మ, పరిశుద్ధాత్మ నిలిచే ఉన్నదంట. అలాగే ఆయన ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. అతనికి పరిశుద్ధాత్మ పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. పరిశుద్ధాత్మ అని ఇక్కడ ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏమని బయలుపరచబడిందంట? ప్రభువుని చూడక ముందు చనిపోడు అని. ఇది ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? తెలిసిన వారు చెప్పండి. అమ్మగారు చెప్పాలా? సజీవ సంగారోహణ గుర్తురావడం లేదా మీకు? ఆయన చూస్తే కానీ మరణం లేదు. ఆయన చూస్తే కానీ చనిపోడంట. ఆయన రాకడ విశ్వాసులకి శరీర మరణం లేదు.
ఆయన చూసినాక చనిపోయారు. చనిపోవడం అంటే సెకండ్ థింగ్. ఆయన చూసే వరకు ఏమయ్యారు? ఆయన రాకడ వచ్చే వరకు మన సజీవులంగా ఉండి మనం ఎక్కగలిగితే అది ఆయన ఆ లైన్లోకి మనం వచ్చినట్టు, సజీవంగా ఎక్కగలిగితే. యోహాను గారు చెప్పారు ఏమని? ప్రభువారు నేను వచ్చేదాకా ఉంటా, నాకు ఇష్టమైతే నీకేంటి? మరణం రుచి చూడడు నేను వచ్చే వరకు అని. అట్లాగా ప్రభు వచ్చే వరకు ఈయన మరణించకుండా ఎలా ఉన్నారు? సజీవంగా ఉన్నారంట. ఎంతో వృద్ధుడైన, కానీ మరణ బలం ఆయన్ని ఏం చేయలేకపోయింది. ఆయన యొక్క నిరీక్షణ ముందు, ఆయన యొక్క భక్తి ముందు, ఆయన పరిశుద్ధాత్మ నిలకడైన స్థితి ముందు. సిమియోను గారిలో ఉన్న ఈ యొక్క గొప్ప లక్షణాలు ఏమైనాయి? ఇక్కడ ఆత్మ వసుడైన దేవాలయంలోకి వచ్చారు. ప్రభువైన అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లా నేను. ఇంకో గొప్ప భాగ్యం ఏం చూస్తున్నాము సిమియోను గారిలో? ఫస్ట్ వచ్చి చూసింది గొర్రెల కాపర్లు, కానీ వారు ఎత్తుకున్నట్టుగా మనము గమనించలేదు. చూసింది 8వ రోజే అయినా ఎత్తుకోగలిగింది ఎవరు? మహిమ బాలుండడిగో ఉయ్యాలో, మరియమ్మ వడిలోన ఉయ్యాలో, మహిమ బాలుండిడిగో ఉయ్యాలో, నా వడిలోన ఉయ్యాలో అని మనం ఏం చేయాలి? ఈయన చేతుల్లో ఎత్తుకున్నారు. మనం ఏం చక్క పాట పాడతాం, అక్కడ అగో ఏసయ్య అక్కడ అంటాం. కానీ తొట్టిలో ఉన్న ఏసయ్య నా చేతుల్లో ఉన్నారనో, నేను ఎత్తుకున్నాను అన్నో ఆ అనుభవంలోకి మనము ఎప్పటికి వస్తాము? మనం ఒళ్ళోకి వేసుకున్నప్పుడు. అప్పుడు ఆ పాట పాడము. అదిగో అక్కడ ఉన్నారు, ఇగో చూడండి ఏసై మరియమ్మ ఒడిలో ఉన్నారు చూడండి, ఇగో నువ్వు చూడు అని అందరు ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటాం పాట పాడి, మరియమ్మ ఒడిలోనే ఉయ్యాలో అని చెప్పేసి. ఇవన్నీ అనుభవాల ఎదుట, ఇవన్నీ అంతస్తుల ఎదుట మనము ఎక్కడ ఉన్నాము? 4000 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వారు ప్రభువుని ఎదుర్కొన్నారు అని అంటే ఎన్ని యోగ్యతలు వారికి ఉన్నవి, ఎన్ని సుగుణాలు వారికి ఉన్నవి, ఎంత భక్తి, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత నీతి, ఎంత మెలకువ, ఎంత చురుకుదనము. ఇవన్నీ నేనేమి ప్రశ్నించను, నీకు ఎన్నున్నాయమ్మా, నీకు ఎన్నున్నాయ్యా అని. ఇవన్నిటిని దినాన ఏం చేయాలి? మీరు ఎవరి కాళ్ళే ప్రశ్నించుకుందాం. మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం? నీకున్నాయా లేవా అని అడుగుతాం. ఏదన్నా మనకున్నా లేకపోయినా ముందు నీకున్నాయా అవి అని అడుగుతాం. ఎవరి కాళ్ళు మనం ఈరోజున ఏం చేయాలా? ఆ యొక్క తొట్టి దగ్గర ఉన్న బాలుడి ముందు ఎంతమంది అయితే, ఆ చిన్న సంఘం, ఆ చిన్న మంద దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ తొట్టిలో ఉన్న బాలను వాళ్ళు ఎదుర్కొన్నారు, వారి ధన్యత దొరికింది. ఇప్పుడు మనం ఎవరిని ఎదుర్కోబోతున్నాము? మధ్యాకాశంలోనికి రానయన్నా పెండ్లు కుమారుని ఎదుర్కోబోతా ఉన్నాము. సిమియోను గారిని చూసేసాము. ఏంటంటే గొప్ప ప్రవచనం, గొప్ప స్తుతిస్తా దేవుని గురించి ఎంతో గొప్ప మాట చెప్పి ఉన్నారు ఈయన. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన నాథా అని చెప్తూ ఉన్నారు ఆయన. నాథా అంటే నాథా. ఇక్కడ మరియమ్మ గారిని చూడగానే నా ప్రభువు తల్లి ఎందుకు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది అని చెప్పేసి, నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చేటకు నాకు ఎలాగ ప్రాప్తించను? అసలు ఆమె వచ్చి ఏం చెప్పలే, ఇంకా రాగానే ఏమని వచ్చినని చెప్తుంది, గ్రీటింగ్స్. నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చిందని చెప్తున్నారు. శిశువు 8 దినాల శిశువు ఎంత ఉంటారు? కనీసం కళ్ళు కూడా తెరవరు వాళ్ళు. చూసి ఏం చేస్తున్నారు? నాదా. పోయిన వారం ప్రసంగం ఏంటి? ఆయన చూస్తూ ఉన్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తూ ఉన్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. వీరు
జకరియా ఎలిజబెత్లు గారు ఏం చేశారు? చూస్తూ ఉన్నారు. గర్భంలో ఉన్నవాడిని కూడా చూస్తూనే ఉన్నారు. ఈయనైతే సమీపంగా, వారందరూ సమీపంగా చూస్తూ ఉన్నారు. పుట్టిన తర్వాత మళ్ళీ చూసినట్లయితే వేరొక విభాగంలోకి వెళ్తే మిగిలిన వారు ఎవరు? ఈ యొక్క చరిత్రలో, తొట్టి చరిత్రలో జ్ఞానులు మిగిలి ఉన్నారు. ఆ జ్ఞానులు ఏ విధంగా రాగలిగారు? రాకడ గురుతుల జ్ఞానము వలన. ఎలా వచ్చారు? రాకడ గుర్తుల జ్ఞానం వలన. ఏమని చెప్తున్నారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 వచనంలో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మెస్సియా గురించి, ఒక రక్షకుడు పుడతాడని తెలియదు. యూదుల రాజు ఏదో ఒక ఆయన పుడతాడు. గౌతమ బుద్ధుని ప్రవచనము ఏముంది? నా తర్వాత ప్రవచనం ఏం చెప్పారు గౌతమ బుద్ధుడు? చెప్పండి. గౌతమ బుద్ధుని ప్రవచనం ఏం చెప్పారు? నా తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ లోకాన్నంతటిని రక్షించేవాడు వస్తాడని ఆయన ప్రవచనం చెప్పారు. అట్లాగా వారికి మెస్సియా అని తెలియదు, కానీ ఒక యూదుల రాజు ఒక ఆయన వస్తారు, గొప్పవారు వస్తారు, ఆయన గొప్ప పనులు చేస్తారు, ప్రజలు రక్షిస్తారు అని యూదుల రాజు కోసం వారు గ్రంథాల్లో చూస్తూ ఉన్నారన్నమాట. ఆ గ్రంథాల్లో చూసినప్పుడు వాళ్ళకి ఏ గుర్తుని బట్టి వారు ఆయన వస్తారని వాళ్ళు తెలుసుకున్నారు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం అంట. ఎందుకు ఆయన నక్షత్రం ఏంది? ఆయన పుట్టినప్పుడే అది పుట్టింది కాబట్టి. ఆయన నక్షత్రాన్ని చదవండి. అది తూర్పు దిక్కున ఆయన నక్షత్రం మేము చూచి ఆయన పూజింపవచ్చాము. ఇక్కడ వారు ఎట్లా, వాళ్ళకి మిగతా ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఒక భౌగోళిక జ్ఞానంతో తూర్పు దిక్కున అని చెప్తా ఉన్నారు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రం. ఆ రెండింటిని బట్టి వారు ఏం చేస్తా ఉన్నారు? యూదుల రాజు ఎక్కడో పుడతారంట అని ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. యూదుల రాజుని ఎత్తుక్కుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వైజ్ మెన్ ఎవరు వీళ్ళు? వైజ్ మెన్. రాజు పుడతాడు కాబట్టి రాజు ఎక్కడ పుడతాడు? వాళ్ళ జ్ఞానమే ఉంది, ఆత్మ లేదు. వీళ్ళు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఎక్కడికి పరిగెత్తారు? నేరుగా ఆయన దగ్గరికే పరిగెత్తారు. యూదుల రాజు అంటే రాజు ఎవడు అంతఃపురంలో పుడతాడు? సత్రంలో పుడతాడా? పశువుల తొట్టులో పుడతాడా? ఎక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు? నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు, కోటలోకి వెళ్ళిపోయారు. అంటే వారికున్న గుర్తులేంటి? ఒక తూర్పు దిక్కున అంటే పశ్చిమం కాదు, ఆ దిక్కు ఈ దిక్కు కాదు, దక్షిణం కాదు, ఉత్తరం కాదు, తూర్పు దిక్కున ఒక నక్షత్రం, అది ఆయన నక్షత్రం, హిస్ స్టార్ పుడుతుంది. అది ఎక్కడ? ఒక యూదుల రాజు అని ఆయన పుడతారు. అంత పరిజ్ఞానం ఉంది వారికి. ఆ రాకడ గురుతుల జ్ఞానాన్ని బట్టి వారు ఎక్కడికి రాగలిగారు? మళ్ళా ప్రభు చేత నడిపింపబడిన వారే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికే వచ్చి ఉన్నారు. వారిలో కూడా ఎంతోమంది జ్ఞానులు ఉండొచ్చు, కానీ అంత ఎతికిలాడి ఆ గ్రంథాలను చూసి ఎంతో లోకంలో జ్ఞానులు ఉండరా? ఇంకా ఎంతోమంది ఉన్నారు. గ్రంథాలన్నీ పఠించి ఎవరో గొప్ప రాజు పుడతాడని ఎవరంత ఓపికగా పఠిస్తారు, ఎవరంత ఓపికగా వస్తారు. నడిచి వాళ్ళు వచ్చేపాటికి 2 ఏళ్ళు పట్టిందంట. అందుకే ఇంటిలో ఉన్న శిశువును చూడడానికి వచ్చారు, సత్రంలో ఉన్న శిశువుని దగ్గరికి రాలేదు. కానీ వారు నడిచి అన్నీ వచ్చేప్పటికీ ఎక్కడికి వచ్చారు? ఇంటిలో ఉన్న శిశువు దగ్గరికి రాగలిగారు. ఇక్కడ వారు ఎలాగా రాకడ గురుతుల బలం కలిగి ఉన్నారో మనం కూడా ఏం చేయాలి? మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును, త్వరగా వచ్చును యేసు సిద్ధపడుము సంగమాని శ్రీ యేసు క్రీస్తు నాదుల్లో ఉంటుంది. మెస్సియా రాడు అన్నాడు, కానీ ఏమైందంట? మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, అలాగే ఇది కూడా
రెండవ రాకడ కూడా రాడని అందరూ చాలామంది లోకస్తులు హేళన చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడని కొందరు, ఇంకేం వస్తాడా ఈ ఎర్రోళ్ళందరూ క్రైస్తవులందరూ రాకడని అని పిచ్చ సినిమాలు తీస్తా హేళన చేస్తా ఫోనుల్లో యూట్యూబుల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు. అందుకే మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇది కూడా వచ్చును సిద్ధపడు సంగము అని చెప్పేసాను. రాదులేని మనం నిర్లక్ష్యంగా కూర్చుంటే ఏమైపోతాము? మిగిలిపోతాము. యేసు ప్రభుని వారు ఏం అడుగుతా ఉన్నారు? శిష్యులైన వారు నీ రాకడకును యుగ సమాప్తికి గుర్తులేంటి అని అడుగుతా ఉన్నారు. యేసు ప్రభు రావడానికి, మెస్సియా రావడానికి పాత నిబంధన గ్రంథం అంతా ఎన్నో గుర్తులు చెప్పబడి ఉన్నవి, ఎన్నో ప్రవచనాలు చెప్పబడి ఉన్నవి. ఆ ప్రవచనాలన్నిటిని పఠిస్తా ఆ గుర్తులన్నిటిని ధ్యానించిన వారే ఎక్కడికి వెళ్ళగలిగారు? మొదటి రాకడ ఆయన యొక్క ఆ యొక్క వృత్తాంతంలోనికి, ఆ యొక్క చరిత్రలోనికి వెళ్ళగలిగారు. అలాగే మనం ఏం చేయాలి? ఈ రాకడ యొక్క యుగ సమాప్తి యొక్క గుర్తులు ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఎన్నో గుర్తులు ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు. ఆ గుర్తులన్నీ మనం ధ్యానిస్తా ఎన్ని జరగటం లేదా? అనేకమైనవి, ఇంచుమించు 60-70% రాకడ గుర్తులు జరిగిపోయినవి అని భక్తులైన వారు ఘోషిస్తున్నారు. జరిగిపోయినాయి అని. ఇంకా మనం మేలుకొని ఉండపోతే, ఇంకా మెలుగు కలిగి ఉండపోతే, ఇంకా జ్ఞానం కలిగిపోతే మనకేంటంటే జ్ఞానుల్లాగా జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, ఆత్మీయతని భక్తిని ఉపయోగించాం. దేవుని దగ్గర ఆత్మ పనిచేస్తుందా, జ్ఞానం పనిచేస్తుందా? ఆత్మే పనిచేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. కానీ మానవ జ్ఞానంతో దేవుడు కొంత ఇచ్చారు వాళ్ళకి ఆ యొక్క నడిపింపు, అది ఏం చేశారు? వీరు మానవ జ్ఞానానికి వాడుకున్నారు. కొంత దేవుడు మనకి ఇస్తారు ఆ డైరెక్షన్ అనేది, దాన్ని మనం ఏం చేయాలా? మానవ జ్ఞానానికి వినియోగించుకోకూడదు. ఇందాక చెప్పాను ఆ వాక్యం చెప్పండి మళ్ళా. ఆత్మానుసారులు ఆత్మ సంగతులనే వివేచిస్తారు అని ఉంది. ఆత్మ సంగతులనే మనం వివేచించగలిగేలా ఉండాలి. కానీ బహిరంగమైన జ్ఞానం వాడుకునో లేకపోతే తెలివిని వాడుకోనో మనం వివేచిస్తే వారిలాగే తప్పు మార్గంలో వెళ్ళిపోయే వారంగా ఉంటాము. కాబట్టి వీరు ఏం చేస్తున్నారు? రాకడ గుర్తుల బలము కలిగి మెస్సియా దగ్గరికి వచ్చారు. మనం ప్రభువారు ఎన్నైతే ఆయన రాకడ గుర్తులు చెప్పి ఉన్నారో రాకడ గుర్తుల జ్ఞానం కలిగి మనం ఏం చేయాలా? సిద్ధపడుతూ ఉండాలా, మెలకు కలిగి ఉండాలా, ముందుకు సాగుతూ ఉండాలా. ఆగిపోకుండా మనం ఏం చేయాలా? సాగుతూ ఉండాలా. అలాగే ఇక్కడ వీరందరి క్రమం చూసేసాం కదా. ఒక్కొక్కరి లక్షణాలు మనం మళ్ళా మొదటి నుంచి చూద్దాము. చెప్పండి ఒకసారి. అన్నగారు ఉన్నారు కదా, మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి 32 అధ్యాయము 37వ వచనం. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచితే 84 సంవత్సరములు విధవరాలైండి. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. కన్యాత్వం మొదలుకొని అంటే సుమారు 12 ఏండ్ల నుంచి 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసిన 20 ఏళ్ళు. 20 ఏళ్ళు ప్లస్ 84 104 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 104 ఏళ్ళు. ఆమె ఏం చేస్తుందంట? దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయం విడవక ఉపవాస రేయింబగళ్ళు అంట. రేయి పగలో ఉపవాస ప్రార్థనలేనంట. మనకి 7 గంటలు పెట్టేసరికి మనం ఏమైపోయామో, నీరసం వచ్చిందా? 3 రోజులు 7 గంటలు చేసేసరికి నీరసం రాకపోయినా లోకంలో బాధ్యతలు లేవా? మనకి ఇంట్లో బాధ్యతలు లేవా? ప్రతి ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తానే ఉందంట. సేవాయం చేస్తూ ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఏ గడియలో వచ్చింది? ఆ గడియలోనే, ప్రభు వచ్చే గడియలోనే మనం ఏమవ్వాలా?
ఆయన యొక్క మేఘంలోనికి, లోపల కంటే ఏంటి ఆయన మేఘంలోనికి వెళ్ళే వారమై ఉండాల. ఎప్పుడు దేవాలయంలోనే ఉండే ఆమె ప్రభు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంది? అక్కడే ఉన్నారు ఆమె. ఆ సమయంలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఇందాక గొల్లల గురించి చెప్పడం మర్చిపోయాను. వారు ఏంటంట, చూడగానే వెళ్ళి ప్రచురం చేశారంట. అందరికి వెళ్ళి ఏం చేశారంట? సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ లక్షణాలన్నీ ఒక్కోటొక్కోటి మనకి ఎట్లా ఉన్నాయి? అవన్నీ బేరీజ్ వేసుకునేటివిగా ఉన్నాయా లేవా? వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? వాళ్ళు చూడగానే వెళ్ళి ప్రచారం చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని అందించే వారముగా మనం ఉండాలి. వారు మొదటి రాకడ చూసిన వారు వెళ్ళి ప్రచారం చేశారు. మన రెండవ రాకడ కోసం ఎదురు చూసేవారు మనం ఏం చేయాలి? ఆయన రెండవ రాకడ సువార్త గురించి ప్రచురం చేసేవారుగా మనం ఉండాలి. అయిగా తొందరగా టైం అవుతా ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే చూసినట్లయితే సుమియోన్ అన్నగారిని చూసి అదే ఎట్లాగా గొల్లలు వెళ్ళి ఎట్లా సువార్త ప్రకటించారో అన్నమ్మ గారు కూడా ఏం చేస్తున్నారంట? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారంట. దేవాలయంలో కూర్చుని 104 సంవత్సరాలు నిద్రపోతున్నారా? ఎవరన్నా ముద్ద పెడితే తీసి తినుకొని పడుకుంటున్నారా? ఉపవాస ప్రార్థనలతో నిత్యం రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉన్నారంట. వచ్చిపోయే వారందరికీ అమ్మ మారండి అమ్మ, మెస్సియా వస్తున్నాడమ్మా, మెస్సియా కొరకు కనిపెట్టండి అమ్మా, ఇదిగో మెస్సియా వచ్చాడమ్మా అని ఏం చెప్తున్నారామా? చెప్తూ మాట్లాడుతూనే ఉన్నారంట. ఆయన గురించి మాట్లాడుతూనే ఉన్నారంట. మొట్టమొదట చెప్పాను కదా, మొదటి ఇద్దరు కూడా ప్రభువు వచ్చుచున్నాడు అనే గుంపులో ఉన్నవారు. వీరెవరు ఇక్కడ? ప్రభు వచ్చి ఉన్నాడు అన్న గుంపులో ఉన్నవారు. ప్రభువుని చూస్తున్నారు. ప్రభు వచ్చేసాడు, మా మెస్సియా వచ్చేసాడు, సంతోషిస్తున్నారు, మహా ఆనందంతో ఉన్నారు. అందరికి వెళ్ళిపోయి చెప్పేస్తున్నారు. మహా సంతోషకరమైన శుభవర్తమానం అని దేవదూతలు ఎలా చెప్పారో అలాగే అంత సంతోషంతో వెళ్ళి చెప్పేస్తున్నారు. ఒక ఎంతో నూతనమైన క్రియ జరిగేసరికి మనకి ఊహించని ఒక మనం ఆశించింది లాభం జరిగినప్పుడు, జరిగినప్పుడు మనకు ఎంత సంతోషంతో వెళ్ళి చెప్తామో, వాళ్ళు అంత మెస్సియాని చూడగానే అంత సంతోషంతో వెళ్ళి అందరికి చెప్పేస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలా? వాళ్ళ ముందు నిల్చున్నాలా. ఒక్కొక్క లక్షణం ముందు మనం నిలబడాలా. ఇది ఏం చేయాలి? మనం వారికి ఉన్న సుగుణాల ముందు, ఒక్కొక్క సుగుణం ముందు మనం నిలబడి మనం ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి? పాయింట్స్ వేసుకోవాలి. ఇన్ని లక్షణాల్లో ఈ లక్షణం ఉందా లేదా, ఉంటే ఈ లక్షణానికి నాకు ఎన్ని పాయింట్లు అని అందరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? హోంవర్క్ చేయండి. అన్ని లక్షణాల ముందు. నేను నవ్వడానికి చెప్పడం లేదు, మనం ఏ స్థితిలో ఉన్నాము. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క చరిత్ర అంతట్లో కూడా ప్రాముఖ్యమైన పాత్ర వహించిన గబ్రియల్ దూత గారిని చూస్తూ ఉన్నాము. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? శుభవర్తమానం చెప్తూ ఉన్నారు. ఆయన మొదట రాకడ గురించిన శుభవర్తమానం చెప్తూ ఉన్నారు. మరియమ్మ గారికి పుడతారు అని చెప్తూ ఉన్నారు. పుట్టిన వారి దగ్గరికి వెళ్ళి పుట్టేశారు, వెళ్ళి చూడండి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ వినపడుతుందంట మనకి ఆయన రాకడ గూర్చిన సమాచారం మనకి వినబడుతూ ఉంటుంది. ఎన్ని పోలికలన్నీ మనకి కనబడడం లేదా? వీటన్నిటిలో ఆయన మొదటి రాకలో ఉన్న పోలికలన్నీ కూడా మనకి రెండవ రాకడికి అన్వయించుకునే విధంగానే ఉన్నాయి, పోల్చుకునే విధంగానే ఉన్నాయి మనకి. అట్లా దూతగారు కూడా వచ్చి ఏం చేస్తారంట? ఆర్భాటం చేస్తారంట, ప్రధాన దూత శబ్దం చేస్తారంట. అప్పుడు ఏంటంటే ఇక్కడేమో గబ్రియల్ గారు వచ్చారు. యుద్ధాలు చేసే దూతగారు ఎవరు అక్కడ? లేదంటే శుభవర్తమానాలు చెప్పే దూతగారు ఇక్కడ వచ్చారు. అక్కడ వేరే దూతగారు వస్తారు. అక్కడ మధ్యాకాశంలోనికి 7 దూతలు ఉంటారు దేవుని దగ్గర. అలాగే తర్వాత ఇంకో విషయం మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ గురించిన విషయాల యొక్క ప్రాముఖ్యత. చివరగా ఈ ఒక్క విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాము. పరిశుద్ధాత్మతో నిండుకున్నది ఆయనేం పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యారు.
మరియమ్మ గారికి కూడా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఎలా ధరించారంట? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారు. అలాగే పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉన్నది. పరిశుద్ధాత్మతో ఆయన ఆలయంలోకి వచ్చి ఉన్నారు. ఇంకా గమనించినట్లయితే లోకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లే, నేను చెప్పేస్తాను, మీరు తర్వాత చూడండి వెళ్ళి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే అని ఉన్నది మొదటి వచనంలో. ఆత్మచేత అరణ్యంలోకి వెళ్ళారని ఉన్నది. పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ చేత, అలాగే ఆత్మ బలముతో 14వ వచనము, ఆత్మ బలముతో ఆయన ఉన్నారని ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఉన్నది. పరిశుద్ధాత్మ 4వ అధ్యాయం లోకాసు వార్త, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారు, ఆత్మతో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ తండ్రిలో ఉన్న ఆ యొక్క అనుభవాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉన్నది అని నేను తెలియచేయడం కోసము నేను చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ నిలిచి ఉండడం, ఆ దేవుని శక్తి కమ్ముకోవడం. ఫాగ్ వెళ్తూ ఉంటుంది అంటే ఏంటి? దోమల మంది వెళ్తూ ఉంటుంది. ఫాగ్ దోమల మంది వెళ్తూ ఉంటుంది, కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే పొగంతా ఇల్లంతా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతాం మనము? కమ్మేస్తుంది. ఊపిరాడుకున్న ఉక్కురు విక్రయాలు కమ్మేస్తుంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి ఉన్న అనుభవాలన్నీ ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఆత్మచేత ఆత్మ పూర్ణత కలిగి ఉన్నారు, ఆత్మతో నిండుకొని ఉన్నారు, ఆత్మ వశమై ఉన్నారు, ఆత్మ నిలిచి ఉన్నది, ఆత్మ బలముతో, ఆత్మ శక్తితో, ఆత్మ కమ్ముకోవడం, ఆత్మ పరవాసం అవ్వడము. ఇంకా అటు ఇటు భక్తులను ఆయన చూసినట్టయితే కనుక ఆత్మావేశం చేత లేఖనం రాయబడి ఉన్నవి. పరవశం అవ్వడం అని ఉన్నది. ఇక్కడికి ఎక్కిరాము, ఇక మీదటి జరగవలసి చూపిస్తా అంటున్నారు. అక్కడికి ఎక్కి వస్తే, పైకి ఎక్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అనుభవాలు మనకు వస్తాయి. ఎక్కకుండా మన కింద ఉన్నప్పుడు ఈ అనుభవాలు రావు. ఈ మొట్టమొదటి సంఘానికి ఉన్నది లేనిది మనకి ఉన్న గొప్ప ఆధిక్యతలు ఏమైనాయ్యా అంటే, ఒకసారి మనం గమనిద్దాం. నేను రెఫరెన్స్లు చెప్తాను, మీరు ఒకసారి రాసేసుకోండి, నేను చెప్పేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఏమని ఉన్నది? నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నిబంధన రక్తం గురించి పౌలు గారు రాశారు. కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ అధ్యాయము 25వ వచనంలో నిబంధన రక్తం గురించి రాశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ చదివినాక నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఇంకో వచనం కూడా చెప్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ రెండు ఆధిక్యతలు ఏమున్నాయి? ఆయన శరీర రక్తాల యొక్క అనుభవము, ఆదరణకర్తని అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించబడ్డం. ఈ మొట్టమొదటి సంఘంలో ఉన్న వారందరికీ ఆ యొక్క శరీర రక్తాల ఆధిక్యత ఉన్నదా? లేదంటే ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. కానీ వీరందరికీ ఎట్లా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారు? కుమ్మరింపు ఏమో ఆ ప్రత్యక్ష బహిరంగ ప్రత్యక్షత ఎప్పుడు జరిగింది? ప్రభు వచ్చి జీవించి మరణించి ఆయన లేచి వెళ్ళిన 50 దినాలకి 50వ దినాన్ని పెంతెకోస్తు అంటారు. ఆ 50వ దినాన పెంతెకోస్తు పండుగ జరిగింది. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్తనే మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ప్రభువారు అన్నారు. అంటే ఆ యొక్క శరీర రక్తాలు తినడం తాగడం అనే ఆధిక్యత ఎవరికి కలుగుతూ ఉంది? ఇప్పుడు మనకి మాత్రం కలుగుతూ ఉన్నది, నూతన నిబంధన విశ్వాసులకి. అలాగే ఆయన యొక్క ఆదరణకర్తను మీకు ఇస్తున్నానని ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆయన బహిరంగ ప్రకటన చేసి ఉన్నారు. ఆ ఆధిక్యత వారికి ఇవ్వబడకపోయినా ఎందుకు అట్లా వెళ్ళగలిగారు, ఆ స్థితిలోకి వెళ్ళగలిగారు? ఎందుకంటే నిత్యం వాళ్ళు ఉన్నదేంటి?
ప్రత్యేకంగా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి శరీర రక్తాలు ఇవ్వకపోయినా ఆయన రూపంలో ఉన్నారు. ఆ యొక్క ఆత్మ ప్రత్యక్షత ఇవ్వకపోయినా వారు ఆ ఆత్మ కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. తీసుకుంటున్న మనం గొప్పవారమే, తీసుకోకపోయినా అదే అనుభవాలు కలిగిన వారు గొప్పవారే. ఎందుకంటే ఏవైతే అంతవరకు నూతన నిబంధన వరకు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞలన్నీ నెరవేర్చి ఉన్నారు కాబట్టి వారు ఆ గుంపులో చేర్చబడి ఉన్నారు. వీటితో పాటు మనం కూడా ఇవి నెరవేరిస్తేనే రాకడలోనికి వెళ్ళగలుగుతాం. ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవంలోకి వెళ్తారంట. ముందు అన్నీ ఉన్నాయ్యా, ఈ శరీరం నాకు అక్కర్లేదులే, ఈ రక్తం అక్కర్లేదులే అనుకున్నామంటే డిస్క్వాలిఫై అయిపోతాము. అన్నీ ఉన్నాయ్యా శరీర రక్తాలు కూడా, నీ ఆత్మాభిషేకంలో అక్కర్లేదులే అనుకుంటే అప్పుడు డిస్క్వాలిఫై అయిపోతాము. మనకి ఏది కూడా అవసరమైనది, వీటితో పాటు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏమేమి ఉన్నది? వాటిని మానక అంటే ఇవన్నీ మానక, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని ఎక్కడున్నది? అందరూ దశంభాగమే చెల్లిస్తారయ్యా, మీరు దశంభాగంతో పాటు ఇంకా ఎక్కువ ఇవ్వాలయ్యా అని చెప్తా ఉన్నారు ప్రభువు వారి శిష్యులకి, అక్కడ శాస్త్రులకు పరిసయ్యులకి. పుదీనాలో సొంపులో కూడా మీరు ఏం చేస్తారు? దశంభాగం చేస్తారు. కానీ వాటికన్నా మీరు ఎక్కువ చేయవలసిన వారే అన్నారు. వాటిని మానక వీటిని చేయవలసినదంటే మనం ఏం చేయాలా? వీటిని అనుసరించాలా, వీటిని మనం పొందుకోవాలా. అయినా కూడా ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నా కూడాను ఎందుకు మనము ఆ యొక్క పర్ఫెక్షన్లోకి రాలేకపోతూ ఉన్నాము? కుమ్మరింపు లేకపోవడాన్ని బట్టి హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం మనం చదివించారు. ఒకసారి అది అందరూ చదవండి. దేవుని కుమారుడు చెప్పండి. పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడేటప్పుడు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. సరిపోదు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. మనం ఏం చేస్తున్నాం? శరీర రక్తాలను అంటుకుంటున్నాం, కానీ అందులో ఉన్న బలాన్ని రుచి చూడగలుగుతున్నామా? అందులో ఉన్న ఆ శక్తిని రుచి చూడగలుగుతున్నామా? అయోగ్యంగా తిని త్రాగువాడు ఏమవుతాడని ఉంది? శాపగ్రస్తుడని ఉంది. ఆయన ఏం చేస్తున్నామంట? పాదములతో కుమారుని తొక్కుతున్నామంట. మనల్ని పరిశుద్ధపరచడానికి సాధనమైన నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాము? పవిత్రంగా ఎంచుకోవడం లేదు. ఆ నిబంధన రక్తాన్ని పవిత్రంగా ఎంచుకుంటే ఏం చేయగలుగుతాము? వారి వరుసలోకి వెళ్ళగలుగుతాము. ప్రతి వారం 2 వారాలకు ఒకసారి తీసుకుంటున్నాము, అదొక క్యాజువల్. తాగేసాము తినేసామంటే నాకే జబ్బు రాదు, నాకే అనారోగ్యం, బహిరంగమైన వివేచనతోనే ఉంటున్నాం. కానీ ఒక ఆత్మ సంబంధమైన సాధనలోనికి మనము ఆయన స్వరూపాన్ని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని వచ్చారు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అని అనుకున్న ఆయన పోలికలో ఉన్న, ఆయన స్వరూపంలో ఉన్న మనల్ని మన కోసం ఏమైపోయారు? మన పోలిక చొప్పున మన స్వరూపంలోనికి వచ్చి వేశారు ఆయన. ఎందుకు? నేను హైగారు రాసిన మాటలు చదివా. అన్న రూపుగా ఎందుకు వచ్చి వేశారు అని అంటే ఆయన రూపం ఇవ్వడం కోసం. పొత్తిగుడ్లు ఎందుకు వేసుకున్నారంటే మహిమ వస్త్రాలు వేయడానికి. ఇవన్నీ ఏంటంటే మనకి ఆ మొదటి రాకడ గుంపులో ఉన్న అనుభవాలతో పాటు ఇవి కూడా మనం ఏం చేయాలా? క్రోడీకరించుకొని మనందరం ఏం చేయాలా? మన కళ్ళ ఎదుట పెట్టుకొని ఆయన యొక్క మనల్ని పరిశుద్ధపరచడానికి ఇవ్వబడిందంట ఆయన శరీర రక్తాలు. అంటే ఎక్కువ పాపంతో ఉన్నది మనమా వారా? మనమే ఎక్కువ పాపంతో ఉన్నాము కాబట్టి మనం పరిశుద్ధపరచవలసి వస్తూ ఉంది.
అట్లాగే ఆయన తండ్రి ఆ ఆత్మను ఏం చేస్తూ ఉన్నామంట, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నామంట. ఇందాక ఆత్మలో ఉన్న అనేకమైన అనుభవాలని, అంటే అనేకమైన యొక్క కోణాలను నేను చెప్పాను. ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో, ఆత్మ కమ్ముకోవడం, వశమవటం, నిలిచి ఉండడం, నింపుదల లే పరిపూర్ణత, ఆత్మ బలము, ఆత్మ చేత, పరిశుద్ధాత్మ వలన గర్భం పొందడం, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ ఆవేశము, పరిశుద్ధాత్మ వశము, ఎన్ని కోణాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ తండ్రిలో. ఈ కోణాలన్నిట్లో ఏ కోణాన్ని మనం రుచి చూడగలుగుతున్నాము. ఇప్పుడు ఇన్ని కోణాలు ఒక్కరిలో చూడలేకపోయినా ఒక్కొక్కరిలో మనం ఏం చూసాము, ఒక కోణం చూసాము. అట్లా ఏ ఒక్క కోణం అన్నా మనలో నిలిచి ఉన్నదా? వీటన్నిటికన్నా పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉండెను అంటే తిరుగులేదు ఇక ఆయన మీద ఎప్పటికిక. నేనేం చెప్పా, పైకి వస్తే ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ బాగుంటాము, కిందకి వెళ్ళగానే లోకం వస్తులోకి వెళ్ళిపోతాం. ఎట్లా రాగలుగుతాము అని నేను ఇవన్నీ చదివినప్పుడు పరిశుద్ధాత్మ వశంలోకి అసలు ఎలా రాగలము అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎలా రాగలము అంటే పౌలు గారు చెప్తా ఉన్నారు. 11 కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఉన్నది. నేను తర్వాత చదువుకోనండి, రాసుకొని రెఫరెన్సు. ఆయన ఒకటే చెప్తున్నారు, 39 దెబ్బలు, కొరడా దెబ్బలు 2 సార్లు కొట్టారు నన్ను, అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 23వ వచనం నుంచి 29వ వచనం వరకు తర్వాత చదవండి వెళ్ళి. ఇవన్నీ వచ్చినా కూడా ఆయన భక్తిని కదిలించగలిగినవా? అంతకుముందు అపోస్తుల కార్యాల్లో చూడండి, రాళ్ళతో కొట్టి 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 యోధా సమాజం అంతా చచ్చిపోయాడు అనుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఏమైంది, మళ్ళా వాళ్ళట వెళ్ళగానే అయినా లేచి కూర్చొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళారంట. వేరే లేచి గాయాలకి మందు రాసుకుంటా కూర్చోలా, ఇంట్లో మంచం మీద పడుకోలా. అయ్యా అమ్మాని ఒక రాయితో అక్కడి నుంచి నన్ను ఎవరైనా కొట్టారనుకోండి, నేను అట్టే గొల్జాతిలాగా పడిపోతాం. ఎవరన్నా చచ్చిపోయాడు అనుకునేంత కొట్టి చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడంటే వాళ్ళు వెళ్ళనిచ్చి లేచి కూర్చున్నారంట. ఇది ఎట్లా సాధ్యము అంటే ఇక శరీరమే పనిచేస్తుంది కానీ ఆత్మ అంతా దేవుని దగ్గర ఉంది. మరిగే 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 నూనెలో యోహాను గారిని వేసేశారు, కాలిపోలేదంట. ఆయన 7 అంతలు చేయబడిన అగ్నిగుండంలో పడేశారు, కాలిపోలేదు. శిష్యులైన వారందరిని హింసించి హింసించి చంపారు. వాళ్ళు చక్కగా ఆనందంతో దులుపుకొని లేచి వెళ్ళిపోయేవాళ్ళంట. అంటే మనం ఎప్పుడైతే ఈ ఆత్మవశ్యంలోనికి వెళ్ళిపోయామో, మరియమ్మ గారిని ఏ నిందా తాకలేదు, ఎలిజబెత్ అమ్మ గారిని ఏ హేళన తాకలేదు, యోసేపు గారిని ఏ అనుమానమూ తాకలేదు. చెప్పండి మళ్ళా, మరియమ్మ గారిని ఏ నిందా తాకలేదు, యోసేపు గారిని ఏ అనుమానమూ తాకలేదు, ఎలిజబెత్ అమ్మ గారిని ఏ హేళన ఎంత హేళన చేస్తారు, 60 ఏళ్ళ ఆమె పిల్లలు పడితే ఏ హేళన తాకలేదు. సుమియోని గారిని ఏ మరణము తాకలేదు, హన్నమ్మ గారిని ఏ వృద్ధాప్యము తాకలేదు. అంటే ఇవన్నీ మనం తాకుతున్నాయంటే మనం ఎక్కడున్నాము? ఆత్మవశంలో లేకపోవడాన్ని బట్టి ఇవన్నీ తాగుతున్నాయి. ఇంట్లో జరిగే అలజడులు అల్లర్ల వల్ల మన మనసు ఏమైపోతుంది? మన మనసు క్షీణించిపోవను అని రాశారు. అనుదినము విచారం ఉన్నయళ్ళ ఆయుష్ క్షీణించును. అప్పుడప్పుడే అందుకే పండగలు చేసి సంతోషంగా ఉండాలి. మన ఆయుష్ ఏమైపోతుందంటే విచారాలతోటి క్షీణించిపోతూ ఉందంట. ఇవన్నీ కూడా వాళ్ళు తాకలేదు అంటే, ఒక హైందవ నిర్యాణం అని రాస్తారు, వాటి కింద ఒకటి చదువుతాను, అది చెప్తాను నేను, మీరు నాకు అందించండి. ఆత్మ, అగ్ని, చెప్పండి ఏంటో నాకు సరిగ్గా తెలియదు.
కాలిపోదు, నీరు తడపజాలదు, అగ్ని ఆర్పజాలదు, దహింపజాలదు. ఆత్మని ఏం చేయలేదు, ఏమి కాల్చివేయలేదు, దహింపలేదు, తడపలేదు. నీళ్ళల్లో చేప కడుపులో ఉన్న యోనగాన్ని ఏం చేయలేదు. 7 అంతలు చేయబడిన అగ్నిగుండంలో ఉన్న షడ్రక్ మోషే గారిని, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఏం చేయలేదు. ఆ యొక్క సింహాల గుహలో ఉన్న దానియేలు గారిని ఏం చేయలేదు. వాళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? పరిశుద్ధాత్మ తండ్రి వశంలోకి వెళితేనే కానీ ఈ భారములు, ఈ సులువుగా చిక్కులు పెట్టి భారములు ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఈ మనం ఇంకోటి చేయవలసింది ఏంటంటే, ఆయన శరీర రక్తాలు తీసుకునే ఆ పవిత్రమైన హస్తాలతో, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో తీసుకున్నప్పుడు కూడా ఇవేమి మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే మన పోలికగా, మన స్వరూపంలోనికి వచ్చిన ఆయన పోలికని, ఆయన స్వరూపాన్ని మనకి అందిస్తారు. కాబట్టి ఆ పోలిక అందుకోవడానికే కదా అది సాధనము. మనల్ని పరిశుద్ధపరచడానికి సాధనమైన దాన్ని మనం ఏం చేస్తున్నామంట, కాలుతో తొక్కి వేస్తూ ఉన్నామంట. అది మన సాధనంగా వాడుకోవడం లేదు, సాధారణంగా వాడుకుంటున్నాం. సాధనంగా వాడుతున్నామా, సాధారణంగా వాడుతున్నామా? సాధనంగా వాడుకోవడం లేదు. సాధనంగా వాడుకుంటే ఆయనలా పరిశుద్ధపరచబడతాము. ఆయన యొక్క ఆత్మను పొందుకోగలిగితే, ఆయన పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళగలిగితే, ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి రాగలిగితే ఇవన్నీ కూడా మనల్ని ఏమి తడపజాలవు, ఏ విచారాలు మనల్ని ఏమి చేయలేవు. ఎవరన్నా ఏంటంటే మన ఏం పోగొట్టుకున్నా మాకు అది పోయింది కదా, ఇది పోయిందా అనుకునే పరిస్థితి మనకు ఉండదు. వచ్చినా మనల్ని ఏం చేయలేదు, పోయినా ఏం చేయలేదు. యోబు గారికి అన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఆయన భక్తి మార్చగలిగిందా? ఉన్నప్పుడు ఆయన భక్తి మారలేదు, పోయినప్పుడు భక్తి మారలేదు. అందుకే నీతిమంతుడు ఆయన. ఇవన్నిటిని మనం జయించగలిగినప్పుడే ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్ళగలము? ఆ యొక్క మళ్ళా మనకు ఇంకా ఎక్కువ ప్రయాసపడిన అవసరం మనకి ఇంకా ఉంది. ఎందుకు అనంటే, ఇక్కడ శిశువుగా ఉన్న బాలుని మనం చూడాలి, వరుడుగా రాని ఉన్న బాలుని. వాళ్ళు దగ్గరున్న ఏ బాలుడు కోసమైతే, ఏ ఒక మెషియా కోసమైతే ఎదురు చూశారు, వాళ్ళ లక్ష్యం నెరవేరిపోయింది. మనం ముందు ఒకటే చూస్తే సరిపోతుందా? ఆయన్ని శిశువుగా చూడాలి, కలువరి నాథునిగా చూడాలి, ఆయన పెండ్లి కుమారుడిగా మనం చూడగలగాలి, ఆయన జీవితం అంతా మనం తరచి చూడాలి. అప్పుడే ఏం చేయగలుగుతాము? ఆత్మ పూర్ణతలోనికి, ఆత్మ నింపుదలలోనికి వెళుతాం. అలాగే సులువుగా చిక్కులు పెట్టు పాపాలను మనం ఏం చేయట్లేదంట, రక్తం కాచునంతగా దాన్ని ఎదిరించడం లేదంట. మనం ఎదిరిస్తాం. మనం రక్తం కాచే మనలో ఉన్న బలహీనత ఏదో మనకు తెలుసు, మన కుటుంబంలో ఉన్న బలహీనత ఏదో మనకు తెలుసు, మన గృహాల్లో ఉన్న బలహీనతలేవో మనకు తెలుసు, మన మందిరాల్లో ఉన్న బలహీనతలేవో మనకు తెలుసు. వీటన్నిటిని జయించాలంటే ఏం చేయాలా? రక్తం కారేంతగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయితే ఒక కొంచెం బలంగా చేస్తాము, కానీ రక్తం కారునంతగా దాన్ని ఎదిరించటం లేదు. కాబట్టి ఆ బలహీనత మనం జయించలేకపోతున్నాం. ఖచ్చితంగా చెప్పగలను నేను. రక్తం కారేంతగా మన బలహీనతలు జయించాలి. ఆయన యొక్క శరీర రక్తాలని పరిశుద్ధంగా మనం తీసుకోగలగాలి. ఆయన యొక్క ఆత్మని పరిపూర్ణంగా మనం ఆయన వశంలోనికి మనము వెళ్ళగలగాలి. అప్పుడే ఈ ధన్యతలు అవి మానక ఇవి చేయండి అని ఉంది. ఈ మొదటి రాకడ సంఘంలో ఉన్న లక్షణాలన్నీ ఒకసారి మీరు ధ్యానం చేసుకోండి. ఆ లక్షణాలన్నీ రాకడ నీతి, రాకడ మెలకువ, రాకడ నిరీక్షణ, రాకడ జ్ఞానముల గుర్తు, రాకడ గుర్తుల జ్ఞానము, ఆయన ఆజ్ఞ, రాకడ చురుకుదనము, ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టలను అనుసరించడం, భక్తి కలిగి ఉండడం, ఆత్మ నిలిచి ఉండడం, ఆత్మ నింపుదల కలిగి ఉండటం, ఆత్మ పరిపూర్ణత కలిగి ఉండడం, ఆత్మ పరిశుద్ధాత్మ వలన మనం ఎట్లా మరియమ్మ గారు పొందుకున్నారో పరిశుద్ధాత్మ వలన మనం పొందుకోగలగడం. అలాగే పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళడం, పరిశుద్ధాత్మ బలం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ పరవశమైపోవడం, పరిశుద్ధాత్మ వల్ల కన్నులు తెరవబడ్డం. కన్నులు తెరిచిన వాని దేవభక్తి, పరవశుడే అతను కన్నులు తెరిచాడు. ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం లేకపోతే మన కన్నులు తెరవబడవు, మన హృదయం తెరవబడవు.
ఏ విధంగా తెరవబడవు? ప్రభుతోనే నడుస్తున్నారు, ప్రభుతోనే మాట్లాడుతున్నారు, ప్రభు గురించే మాట్లాడుతున్నారు. ఎవరు? ఎమ్మాయి శిష్యులు. ఏమయ్యా యెరూషలేం నీవు ఒక్కడవే తెలీదా ఈ 3 రోజుల్లో జరిగింది? నువ్వు ఒక్కడవే ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ప్రభుతోనే మాట్లాడుతున్నారు, ప్రభు గురించే మాట్లాడుతున్నారు, ప్రభుతోనే కలిసి మాట్లాడుతున్నారు. కానీ ప్రభువుని మాత్రం వాళ్ళు గుర్తించకుండా ఉన్నారు. అట్లా మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వశంలోనికి వెళ్ళందే మనం ఏమి చేసినా, ఆయన యొక్క శరీర రక్తాలు తీసుకోపోయినా, ఆయన పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళలేకపోయినా రాకడలోనికి ఎత్తబడేట్లు ఎత్తబడలేము. అందుకని మన భక్తి అంతా ఎందుకు ఇక్కడ దాకా ప్రయాసపడి వస్తున్నామంటే ఆయనతో నూతన యెరూషలేములకు వెళ్ళి ఆయనతో కూర్చుండమే కదా మన యొక్క అంతిమ లక్ష్యం. మన జీవితాలకి తినడం తాగడం కోసం ఏదో ప్రయాసపడుతున్నాం. ఒక క్రైస్తవ జీవితంగా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవము. ఆ నిత్య జీవం కోసమే కదా మనం ఇంత ప్రయాసలో చదువుకొని అన్ని చదువులు చదువుకొని వదిలేసి వచ్చింది. ఎందుకు? దానికోసమే. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆదివారం పక్కన పడేసి వచ్చేది ఎందుకు? దానికోసమే. మనకేమన్నా బట్ట కావాలనా, బంగారం కావాలనా, లేకపోతే ఇంకేమన్నా కావాలనా, ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, తర్వాత ఇవన్నీ అనుగ్రహింపబడును. అలాగే ఆయన తొట్టి యొద్దకు వచ్చిన వాళ్ళారా, ఆయన తొట్టి యొక్క ఆ యొక్క ఎవరైతే రాకడా, ఆయన తొట్టి దగ్గర రాకడా సంఘంలో నిలిచి ఉన్న వారి లక్షణముల సమాహారం అంతటిని, అలాగే మనకు కూడా ఇవ్వబడిన లక్షణముల సమాహారాన్ని మన ప్రభువు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు ఎదురు చూసి ఆయన రాకడలో ఎత్తబడే మెళకువని రాకడ ఆత్మని మనందరికీ తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు. నాయనా ఉన్నానంచు చెప్పుచున్నవాడు కావా, ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథా, ఉన్నావు నాకేమిలే. నాయన బలహీనలము, అప్రయోజకులము, నాయనా మీకోసం ఎదురు చూడలేని వారము, మీ రాకడ నీతిని కలిగి లేని వారము, మీ ఆత్మ నింపుదల కలిగి లేని వారము, మీ ఆత్మ పూర్ణత కలిగి లేని వారము, మీ ఆత్మ నిలిచి మా మీద నిలబడి ఉండలేని వారము, మీ ఆత్మవశంలోనికి వెళ్ళలేని వారము, మీ రాకడ నీతి గురించి నిత్యం ప్రకటించలేని వారము, నాయన మీ యొక్క ఆజ్ఞలు పాటించలేని వారము, మీదట నిందారహిత నాయన నీతిగా నిలబడలేని వారము అయినప్పటికీ తండ్రి, నాయన ఈ పాపి చేత పాపి మీద ప్రేమ చూపించడానికి దిగివచ్చింది తండ్రి. మీ పావన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి, మీ పావన ఆత్మతో మమ్మల్ని నింపి మీ రాకడకి ఆకర్షించుకునమని, మాలో ఉన్న ప్రతి లోటుపాటుని మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని, రాలేక వెనకబడిన బిడ్డని అందరినీ దీవించి తండ్రి మీ మహిమలో మీతో కూర్చుండబెట్టుకునమని, మా కోసం నరశిశువుగా దిగివచ్చిన లోకాల నేలే దేవుండవు నాయనా, మా కోసం దిగివచ్చిన ఇమ్మానుయేలు దేవా, మా చేతుల్లోకి ఎత్తుకొని హత్తుకొని చూచి సంతోషంతో ప్రకటించి మీ రాకడను నాయనా రెండవ రాకడలో మీతో కలిసి కూర్చుండే ధన్యత మాకు అనుగ్రహించమని, మా కోసం త్వరగా రానయ్యన్న యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.